మనిషి జీవితం ఎంత అనూహ్యమో మనకు తెలుసు. ఎంత క్షణబంధురమో, ఎంత బుద్భుతప్రాయమో గూడా మనకు తెలుసు. ఇదంతా ఒకవైపైతే, ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం గాని పరిస్థితి. నిక్షేపంగా ఉన్న ఉద్యోగం హఠాత్తుగా ఊడిపోతుంది. ఏ తప్పు చేయకున్నా. చక్కగా సాగుతున్న కాపురంలో ఎవరో ఒక అమ్మాయి రావడం, నిప్పులు పోయడం, ఆ జంట విడిపోవడం. అంటే అక్రమ సంబంధాల్లాంటివి. ఇక ప్రేమికులు. అప్పటిదాకా మనం రేపే పెళ్లి చేసుకుందాం, ఎల్లుండే పెళ్లి చేసుకుందాం అనే వ్యక్తి సడెన్‌గా ప్లేట్ ఫిరాయించేస్తాడు. అసలు నువ్వంటే నాకిష్టం లేదంటాడు. మనం ఎంతో హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలొస్తుంటాయి. ఇవంతా యాదృచ్ఛికమా? ఏదన్నా గ్రహ ప్రభావమా? మన జాతక ప్రభావమా? ఎందుకంటే ఇవి చాలా కీలకమైన అంశాలు. మరి ఇలాంటి ఆలోచనలు ఎందుకొస్తాయి? ఇలాంటి పరిణామాలు ఎందుకు జరుగుతాయి? ఇది మన జాతకంలో గూడా ప్రతిఫలిస్తుందా? లేదా? మరి ఇలాంటి విషయాలు ఇవి చాలా కీలకమైన విషయాలు తెలుసుకోవడానికి ఇవాళ సుప్రసిద్ధ జ్యోతిష్యులు, అమ్మవారి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు మనతో. వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు ముందే అనుకున్నాం గదా! ఆత్మహత్య ఆలోచనలు. నేను మొన్న గూడా ఒక కుటుంబాన్ని చూసాం. చక్కటి బాధాకరం. కుటుంబం ఎంత బాధాకరం చూడండి. చక్కటి కుటుంబం, ఒక మంచి కూతురు, కొడుకు, దుబాయ్‌లో ఉద్యోగం చేసే భర్త సడెన్‌గా ఎళ్లి పిల్లల్ని తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద. రీజన్ ఏంటి అంటే నా ఆత్మహత్యకి ఎవరికీ సంబంధం లేని కూడా మరీ ఉత్తరం రాసి పెట్టింది. ఇట్లాంటివి ఎందుకు జరుగుతాయి గురుగారు అసలు? తప్పకుండా. ఎందుకంటే చాలా మంచి ప్రశ్న అని చెప్పుకోవచ్చును. ఆత్మహత్య అనేటువంటిది వాస్తవానికి అంటే మనము ఎటు నుంచి చూసినా కూడా ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి ధైర్యము అది ఒక ఎక్సలెంట్ వాస్తవానికి. ఎందుకంటే అంత ఈజీ కాదు. అవును. ఆత్మహత్య చేసుకునేటువంటి ధైర్యము ఉండడం కూడా గ్రేటే జాతకరీత్యానే. అది అవునా? కూడా జాతకరీత్యానే. ఆ! ఎందుకంటే పాపం ఎవరికి ఏ కష్టాలు ఉంటాయి. ఇప్పుడు మొన్న వేరే ఒక కుటుంబము చక్కగా 3 సంవత్సరాల అబ్బాయి, భార్య, భర్త తను ఇప్పుడిప్పుడే పైకి వచ్చే సందర్భంలో ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు మీరన్నట్టుగా ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఆ యొక్క చెర్లపల్లి మిస్టరీ, రైలు కింద పడడం ఎంత దమ్ముండాలి విన్నరా? ఒక అసలు ఒక రైలు స్పీడ్‌గా వచ్చే రైలు కింద మనం నిలబడాలి. మన శరీరాన్ని మనము చంపుకుంటున్నాము అంటే ఎంత బాధ ముగ్గురిలా అనిపిస్తుంది. పట్టుకొని మరి ఇట్లా పట్టాల మధ్యలో నిలబడడం. ఎంత బాధ అనిపిస్తుందంటే వాస్తవానికి అంతటి ధైర్యము కావాలి. అసలు ఆత్మహత్య మహాపాపం వాస్తవానికి. ఆత్మహత్య చేసుకోవడం గానీ, సడెన్ డెత్స్ గానీ వారి కారణాలు ఉండొచ్చును. లేదు అని కాదు. కానీ ఈశ్వరుడు మనకంటూ ఇన్ని సంవత్సరాలు ఇక్కడ జీవించాలి అనేటువంటి జననము ఎన్నో ఏండ్ల తపస్సు గానీ, ఎంతో తపస్సు చేస్తే గానీ మానవ జన్మ జన్మ రాదు. అనేటువంటిది రాదు. కరెక్ట్. అలాంటి మానవ జన్మ వచ్చినటువంటి సందర్భాలలో దాన్ని మనం సార్థకతం చేసుకోవాలి. ఉంటవి. అందరికీ ఉంటాయి. మీకు లేవా? అంటే నాకు లేవా? కదా! కష్టాలు అంటే ఏదైనా గ్రహాలు నీచంలో ఉంటే ఇలాంటి ఉంటవి. ఆలోచనలు తప్పకుండా వస్తాయా మనం గురుగారు? దానికి సంబంధించింది చెప్పుదాం. అయితే నా ఉద్దేశ్యం ఏంది అంటే ఏదో గ్రహాలు అని చెప్పడం కాకుండా కొంచెం మోటివేషన్ లాగా కూడా మనం వారికి ఉపయోగపడాలి. రైట్. కరెక్ట్. మన అవును. ఏదో అనేది కాకుండా నిజం. ఎందుకంటే అందరికీ ఉంటాయి. కష్టాలు ఉండవనేటువంటిది కాదు. కనుక క్షణికావేశం ఒక్క సెకండ్ ఆలోచించినా ఇప్పుడు మొన్న మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ మిసెస్ ఆత్మహత్య చేసుకుంది. మంచి గవర్నమెంట్ జాబ్. బా! ఏం చేస్తాం? ఇప్పుడు చనిపోయినటువంటి వారికే తెలుసు ఏం జరిగింది అని. కరెక్ట్. కానీ బయట పుకార్లు ఎన్నొస్తాయి తెలుసా? మరి తనకు వేరే వారితో సంబంధం అని గాని, ఇప్పుడు మరణించినటువంటి వారికి కూడా చుట్టూ ఇంటి పక్కల ఉండేటువంటి వారు ఎన్ని అనుకుంటున్నారు? అనుకుంటారు. రిలేటివ్సే ఎన్ని అనుకుంటున్నారు? అవును. అవును. అరే పలానా వారితో సంబంధం ఉందేమో, పలానా ఫోటోలు ఉన్నాయేమో, పలానా వీడియోలు ఉన్నాయేమో, ఈ భర్త వేరే వారితో వేరే వివాహం చేసుకొని ఉంటున్నాడేమో. ఎన్నో కథనాలు కరెక్ట్. ఈ కరెక్ట్. సమాజము సృష్టిస్తుంది. మనము 10 సార్లు మంచి చేయు, ఒక్కసారి చెడు చేస్తే చాలు. 10 సార్లు మంచి మర్చిపోతారు జనం. అవును. విన్నరా? ఇప్పుడు ఇవాళ రేపు బ్రహ్మానందం గారు ఎన్ని సినిమాలలో ఎంత నవ్వించారు,
ఏదో ఒక చిన్న మాట అన్నాడని తనని ట్రోల్ చేసేవాళ్ళు చాలామంది. మెగాస్టార్ చిరంజీవి గారిని స్టోర్ చేసేవాళ్ళు చాలామంది. అవును. ఎప్పుడైనా ఏ విషయాన్నైనా కూడా మనము వినాలి, వదిలేయాలి. దాన్నే పట్టుకొనుండి, దాన్నే మనం యొక్క మనసులో పెట్టుకోవడం ద్వారా డిప్రెషన్‌లోకి ఫీల్ అవుతాం. అవును. ఈ డిప్రెషన్‌లోకి వెళ్ళేటువంటి వారు ఏం చేస్తారు? సూసైడ్ అటెంప్ట్స్ చేస్తారు. అంతే కదా! సప్తమ స్థానములో చంద్ర, రాహువులు కలిసి ఉన్న జాతకరీత్యా చంద్రుని యొక్క బలము క్షీణ చంద్రుడు అయితే, ఎవరి జాతకములో అయినా కూడా క్షీణ చంద్రుడు అయితే వారికి సూసైడ్ థాట్స్ అధికంగా ఉంటాయి. అదేవిధంగా చంద్రుడు రాహుతో కానీ కేతువుతో కానీ కలిసి ఉన్న సందర్భాలలో జాతకరీత్యా సూసైడ్ అటెంప్ట్స్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అన్నిటికంటే అద్భుతమైనది ఏమిటి అంటే ఇక్కడ శనైశ్వరుడు కర్మకారకుడు. మనము చేసుకున్నటువంటి మంచి చెడు దాన్ని డిసైడ్ చేసేది ఆ యొక్క శనైశ్వరుడు. కనుక శనైశ్వరునికి సంబంధించినటువంటి ఏలినాటి శని కానీ, జాతకములో అష్టమ శని కానీ, జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో శని నీచలో ఉండి ఆ శనికి సంబంధించినటువంటి పీరియడ్ వచ్చినట్టయితే ఇబ్బంది ఎదురవుతుంది. ఓకే. కనుక అవి మనం చెక్ చేసుకోవాలి. ఓకే. అట్లాగే జైలుకి వెళ్ళడం, చెయ్యని తప్పుకు జైలుకి వెళ్తారు కొందరు, కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇట్లాంటి ఈ సమస్యలకి ఇది ఏమన్నా పూర్వజన్మ ప్రారంధమా, లేదంటే ఏంటి అసలు సమస్య? జైలు అనే మాట, కోర్టు అనేటువంటి మాట, అష్టమాత్ గురుడు కానీ, షష్టమాత్ గురుడు కానీ, లేదా అష్టమ శనైశ్వరుడు కానీ, అదేవిధంగా సప్తమాతు శనైశ్వరుడు కానీ ఉన్న సందర్భాలలో, లేదా 4వ భావంలో శనికి సంబంధించినటువంటి పీరియడ్ నడుస్తూ ఉన్నా కూడా ఈ విధమైనటువంటి మాటలు వినబడతవి. ఓకే. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు సింహరాశి, అదేవిధంగా మేషరాశి, ధనస్సు రాశి, తుల, వృశ్చిక రాశి వారు ఈ పీరియడ్లలో మునిగి తేలినటువంటి సందర్భాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీరు అన్నటువంటి జైలు రిలేటెడ్ కానీ, కోర్టు రిలేటెడ్ కానీ. ఇప్పుడు ఉదాహరణకు ఇక మళ్ళీ పేర్లు చెప్తే పరేషాన్ కానీ, ఉదాహరణకు మంచి మంచి గొప్ప నాయకులకు సంబంధించినటువంటి వారు కూడా ఈ అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ గురువు పీరియడ్లోనే మనకు ఇవన్నీ జరుగుతాయి. ఇక మరీ ముఖ్యంగా ఎవరి జాతకములో అయితే, వీరు జన్మించినటువంటి జాతకములో 12వ భావంలో శనైశ్వరుడు నీచలో ఉన్న, గురువు నీచలో ఉన్న, తప్పకుండా వీరు జైలుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఓకే. ఎవరి జాతకరీత్యా వీరి ద్వాదశ భావంలో కొంత 12వ భావంలో శనైశ్వరుడు కానీ, గురువు కానీ కలిసి ఉన్న ఎడల, లేదా శని నీచపడినటువంటి ఎడల, ఉదాహరణకు వీరి లగ్నము ధనస్సు లగ్నం అనుకుందాం. ధనస్సు లగ్నానికి 12వ భావంలో మనకు వృశ్చికం అవుతుంది. అక్కడ శనైశ్వరుడు ఇబ్బంది, కరెక్ట్ ప్లేస్ కాదు. అదేవిధంగా వీరిది వృషభ లగ్నం అనుకుందాం. వీరికి 12వ భావం మేషం. మేషంలో శనైశ్వరుడు నీచ పొందుతాడు. కనుక ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు శనైశ్వరుని యొక్క పీరియడ్లో తప్పకుండా ఆ మాటలు వినడం కానీ, అక్కడికి వెళ్ళడం కానీ 100% ఉంటుంది. ఇక ఉద్యోగం విషయంలో కూడా ఇక్కడ మరొక మాట, దీన్ని నేను వీడికి అర్థమయ్యే విధంగా కూడా చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకు నా అక్షరంతో ఉండేటువంటి పేర్లు, రా అక్షరంతో ఉండేటువంటి పేర్లు, నా అక్షరము, రా అక్షరము, అదే విధంగా చ అక్షరము. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఉండేటువంటి వారు ఎవరైనా కావచ్చు. 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు మధ్యలో ఈ జైలుకు వెళ్ళిన దాఖలాలు ఉంటాయి. నేను పేర్లు చెప్పను. చ అక్షరము, అదేవిధంగా రా అక్షరము, నా అక్షరము, ఈ పేర్లతో 2 తెలుగు రాష్ట్రాలలో వెళ్ళి వచ్చిన వారు ఉన్నారు. ఓకే. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఓకే. 22 ఆగస్టు నుండి 24 ఆగస్టు మధ్యలోనే జైలుకి వెళ్ళి వచ్చాడు. ఓకే. ఇదే పీరియడ్లో వెళ్ళొచ్చాడు. మొన్న 46 డేస్ 48 డేస్ ఉండొచ్చు కదా. అప్పుడు ఏలినాటి శనికి సంబంధించిన పీరియడ్లో తను వెళ్ళొచ్చాడు.
ఓకే. అట్లా అంటే అది అచ్చా అచ్చా. ఆ పీరియడ్. ఇప్పుడు ఉన్నటువంటి పీరియడ్లలో ఇక ఉన్నవి కొన్ని కొన్ని జాతక రీత్యా ఏదున్నా వ్యక్తిగత జాతకం అనేటువంటిది మస్ట్. మస్ట్. వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి. బట్ ఏ అక్షరము ఎల్ అక్షరము, ఏ పేరుతో మొదలయ్యేటువంటి అక్షరాలు ఎల్ పేరుతో మొదలయ్యే అక్షరాల వారు చాలా జాగ్రత్త. చాలా చాలా ఈ పేర్లతో ఉండేటువంటి కంపెనీస్ ప్రొడక్ట్స్ అందరూ జాగ్రత్త. నెక్స్ట్ వచ్చేసి పరిహారాలు ఏమన్నా చెప్పుదాము. ఎం అక్షరము, అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజులలో పా అక్షరము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. పా అక్షరము. ఓకే. ఇక నా అక్షరం వాళ్ళు కూడా చాలా జాగ్రత్త. నా, నీ, నూనె పేర్లు కలిగినటువంటి వారు బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త. రాజకీయవేత్తలు కానీ ఈ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నా మీ ప్రొడక్ట్స్ వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయను అసలు 1, 2 అని కాదు, ఎట్లా ఏమి జరిగేది తెలియదు. నెక్స్ట్ బా అక్షరము. ఇప్పుడు లా అక్షరం అన్నా, ఇక్కడ లా అక్షరంలో లిక్కర్ రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే. లిక్కర్ రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మనకు ఈ పొగాకు రిలేటెడ్, పా అక్షరంలో పొగాకు రిలేటెడ్, అదేవిధంగా ఇవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీటికి లిక్కర్ రేటు పెరగడము, మన యొక్క పొగాకు రేటు పెరగడాలు, ఇవి రేట్లు పెరగడాలు ఉన్నవి. ఓకే. సో జాగ్రత్తగా ఉండండి. అట్లా ఇంకా తగ్గుముఖము తగ్గేటివి అంటే ఉన్నవి చాలా, అది చూద్దాం వీడియో. ఉద్యోగులకు సంబంధించి గురుగారు, ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది, హఠాత్తుగా ఊడిపోతుంది. ఇప్పుడు మొన్న చూసాం అమెజాన్లో 16,000 మంది ఉద్యోగాలు ఊడిపోయారంట. 16,000 మంది. పేరేంటిది? అమెజాన్. ఏ అక్షరం అది? ఏ అక్షరమే కదా, నెంబర్ ఏ ఆరే కదా. అవును. చెప్పలేము. ఇప్పుడు గత 6 months నుంచి వ్యవస్థ బాగాలేదు. ఈ ఆ అక్షరం పేర్లు కలిగినటువంటి వారికి లా అక్షరం పేరు, అందులో అమెజానే ఉందా లేదా ఇంకా అశోక్ లీలాండే ఉన్నదా మనకు సంబంధం లేదు. కానీ అంటే నేను చెప్పేది ఏంటి అంటే వారు కర్మ అనుభవించేటువంటి పరిస్థితి. ఏదైనా ఇప్పుడు అందులో పనిచేసేటువంటి వారు కానీ ఆ కంపెనీ కానీ, ఎందుకంటే మనీ ఇవ్వలేని పరిస్థితి, ఎందుకు తీసేసి అది వారి వారి పరిస్థితి కనుక. ఉద్యోగానికి సంబంధించింది ఒక్కటే అండి నేను చెప్పేది, మనము చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని ఎప్పుడూ కూడా తిట్టుకుంటూ చేయొద్దు. అది కృతజ్ఞతా భావంతోనే ఉండాలి మన ఉద్యోగానికి సంబంధించిన విషయంలో. ఎప్పుడైతే మనం 9 అయిందారా పోవన్నారా ఇప్పుడు ఉద్యోగం అని అనుకునేవారు ఉంటారు. ఇంకా ఇడిచిపెడతలేడు, గంట ముందు ఇడిచిపెడతాయి. నో, చేయకూడదు. అభిమానించాలి, ప్రేమించాలి ఉద్యోగాన్ని, అంతే. కనుక ఇలా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి వారు తప్పకుండా వారు వారి వారి జాతక దశ అంతర్దశలను చెక్ చేసుకోవాలి. లేదు అని అనుకునేటువంటి వారు కాలభైరవ అష్టకం కావచ్చును, సూర్యునికి సంబంధించినటువంటి సూర్య అష్టకాలు కానీ తప్పకుండా చదువుకోవాలి. మీరు ఎంత చదివితే అంత ఫలితం. ఏం చేసినా 43 రోజులు చేయాలి, మినిమం 43 days. ఎప్పుడైనా ముందు మనము కాన్ఫిడెంట్గా ఉండాలి. మనము కాన్ఫిడెంట్గా ఉండాలి. ఏదో మనము ఇక్కడ నెగిటివ్ ఆలోచించుకొని ఉంటే, అయ్యో ఇంత నాకు ఎప్పుడు ఉద్యోగం రావటం లేదు, నేను ఎంత ట్రై చేసినా ఉద్యోగం రావటం లేదు, నేను అసలు ఉద్యోగంలో స్థిరంగా ఉండటం లేదు, లైక్ ఇలాంటి ఆలోచనలు మనకు సెట్ కాదు. ఇప్పటికప్పుడు ఐఆమ్ కాన్ఫిడెన్స్, ఐఆమ్ లవ్డ్, ఐఆమ్ మనీ, ఐఆమ్ పర్ఫెక్ట్ అనేటువంటి విధంగానే మనం ఉండాలి. ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మనకు ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. అండ్ ఉద్యోగము అనేటువంటిది చాలా ఉంటుంది. ఉద్యోగాల్లో ఏమిటి అంటే, ఇప్పుడు నేను చెప్పేది ఫలానా రాశి కలిగినటువంటి వారు ఫలానా ప్రాంతంలో ఉద్యోగం చేస్తే బాగుంటుంది. ఫలానా రాశి కలిగినటువంటి వారు ఫలానా ఉద్యోగంలో ఫలానా ప్లేస్లో ఉంటే బాగుంటుంది. చాలా కూడా ఉంటుంది. కలిసి రావాలి కదా, కలిసి రావాలి, మనకు దాని మీద ప్రేమ కలగాలి, మన డబ్బులు నిల్వ ఉండాలి. ఇక్కడ నుంచి అక్కడికి ఎక్కడికో పోయి జాబ్ చేసి నెల రోజుల పాటు ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు రాగానే 2-3 రోజులలో ఈఎంఐలు కట్టాయి, అన్ని కట్టయిన తర్వాత మళ్ళీ అదే మీ ముఖం భార్య ముఖం, భర్త ముఖం భార్య చూసుకుంటూ కూర్చుంటే ఏముంటుంది? ఉండదు కదా. 90% అట్లాగే ఉంటుంది యాక్చువల్గా. అదే చెప్తున్నా, మీరు మీ జాతకాన్ని బట్టి ఎక్కడ నేను జాబ్ చేస్తే బాగుంటుంది, అది మీకు ఒక బిజినెస్ అంత డబ్బును తెచ్చి పెడుతుంది. ఉన్నారా? కనుక అది మన జాతక రీత్యా చూసుకొని ముందుకు పోవాలి. ఇక అక్రమ సంబంధాలు గురుగారు మరీ ఎక్కువైపోయినాయి ఈ మధ్య. అసలు ఏం చంపడాలి, లేడీస్ అయితే మరీ తెగబడిపోతున్నారు. నిన్ననే ప్రియుడి భార్యని చంపేసిందంట ఆమె, కోపం వచ్చి. నిన్ననే కోపం వచ్చే అంటే నా ప్రియుడికి ఎందుకున్నావు నువ్వు అని, ఇంకా వెళ్ళిపోమని.
సో ఈ స్థాయిలో నడుస్తుంది ఈ అక్రమ సంబంధాలు. ఇవి ఏమైనా గ్రహ దోషాలా గురుగారు? వీటికి ఏం నివారణ లేదా? ఇప్పుడు గతంలో ఏం చేసినా కూడా అది 100కు 200% గ్రహ దోషాలు అనేటువంటివి ఉంటవి. ఉమ్, ఇవాళ నేను ఈ బట్టలు వేసుకోవడానికి కానీ, లేదా మీరు ఆ కలర్ వేసుకోవడానికి కానీ, ప్రతీది అంటే గ్రహాల బేస్ అయ్యే ఉంటుంది. మన మనస్సు మీద 100కు 200% అది ఉంటుంది. ఉండది అనేటువంటిది లేదు పరిస్థితి. కనుక అక్రమ సంబంధాలు అనేటువంటి విషయం కంటే ముందు అసలు అక్రమ సంబంధాలు ఎట్లా ఉంటాయి అనుకునే విషయంలో ఉదాహరణకి ఇప్పుడు కన్యా రాశి తీసుకుందాం. ఉమ్, కన్యా రాశి అంటే పా పి పూ పే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు. ఉమ్, ఇందులో కన్యా రాశి వారికి వివాహం కాని వారికి ఎవరైనా పరిచయం అయ్యారా? కింద కామెంట్ చేయండి. కన్యా రాశి వారు ఉమ్, ఆ వివాహం జరిగిన తర్వాత కూడా ఒకవేళ వేరే ఇంకెవరైనా పరిచయం అయ్యారా? లేదా మీకు ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా లాస్ట్ 2 ఇయర్స్ నుండి 1.5 ఇయర్ 2 ఇయర్స్ మధ్యలో ఈ రోజు వరకు ఎవరైనా ఒకరు పరిచయం అన్న కావాలి. భార్యపై భర్తకు కానీ, భర్తపై భార్యకు కానీ ఒక అనుమానం అనేటువంటిది ప్రారంభమైనటువంటి సందర్భాలని చెప్పుకోవచ్చును. ఓకే. ఉదాహరణకు చెప్తున్నా. ఇక నెక్స్ట్ ఏమిటి అంటే రాబోయే ఇప్పుడు చూసుకుంటే మనకు సింహరాశి. సింహరాశి వారు మా మీ ము అక్షరాలతో ఎవరైతే ఉన్నారో వీరు గతములో 2023 ఆగస్టు నుండి 2024 ఆగస్టు లోపు మీకు ఏర్పడినటువంటి ఇల్లీగల్ అఫైర్స్ 2025లో బయటపడడం జరిగిందా అనేది ఒకసారి మీ అంతరాత్మను క్వశ్చన్ వేసుకోండి. ఓకే. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారని నేను చెప్తున్నా, బాగానే ఉంది. ఇప్పుడు మొన్న బంగారం రేటు గురించి మనం మాట్లాడినాము. బంగారం రేటు తగ్గుతుంది అని చెప్పాము. మొన్నటి వరకు పెరిగింది, మళ్ళీ ఇప్పుడు ఒక నీటి బుడగలాగా తగ్గుకుంటూ వస్తుంది. దీని పరిస్థితి ఇంకా ముందుంటుంది. అంటే ఇప్పుడు మనము ఒక జాతకాన్ని ఏదైతే మనము చూసి కానీ లైక్ అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కానీ మనం ఎట్లయితే అనలైజ్ చేసి చెప్తున్నామో అది సత్యం కావాలి. ఏదో మాట్లాడామా వెళ్ళామా అనేటువంటిది కాకుండా అది సత్యం కావాలి, అది వారికి ఉపయోగపడాలి. కరెక్ట్. కనుక సో విషయం అది. ఇల్లీగల్ అఫైర్స్ అంటే జాతకరీత్యా అర్ధాష్టమ సప్తమ గురువు సప్తమ శని వచ్చినప్పుడు ఏర్పడుతుంది. సప్తమ శని సప్తమ గురువు వచ్చినప్పుడు ఏర్పడుతుంది గోచార రీత్యా. ఇక గ్రహచార రీత్యా కానీ గోచార రీత్యా కానీ ఇది కనుక లైక్ గోచారములు మనకు 8వ భావానికి, 8 అంటే మనకు సీక్రెట్ స్థానం, అది 8వ భావం. 8వ భావానికి గురువు కానీ శని కానీ ట్రావెల్ చేసే క్రమంలో అది మనకు ఒక లాకర్. 8వ భావం అనేది ఒక లాకర్, మనం ధనాన్ని దాచిపెట్టేటువంటి ఒక ప్లేస్. ఓకే. ఇప్పుడు ధనాన్ని దాచిపెట్టే ప్లేస్ను అది మీకొకరికే తెలుసు. ఆ లాకర్ ఓపెన్ అయిపోయి అందులో ఉన్న కాయిన్స్, చిల్లర కాయిన్స్ కానీ లైక్ డబ్బులు కానీ కింద పడితే అందరు చూస్తారు, అవునా కాదా? అలాగే 8వ భావము అష్టమ శని అష్టమ గురువు కానీ వస్తే మీ ఇల్లీగల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో బయటపడతాయి. ఓకే. బయటపడడం వేరు, వాటినే కంటిన్యూ చేయడం వేరు. ఈ బయటపడి విషయం తెలిసింది, ఓకే అపాలజీ, భార్య భర్తలు సారీ చెప్పుకొని కలిసి ఉండడం వేరు. ఇప్పుడు మీరు అన్నట్టుగా వేరే చంపేసి వేరేటోతో వెళ్ళిపోవడం వేరు. ఇప్పుడు ఇక్కడ ఎదుటి వ్యక్తి చనిపోయినా పర్వాలేదు, నేను గెలవాలి అనే భావన జాతకరీత్యా రాహువు శని కుజుడు ఒకవేళ కలిసి ఉంటే కొన్ని ప్రదేశాలలో 11వ భావము లైక్ 9వ భావాలలోనో 8, 6 అట్లా కొన్ని భావాలలో ఉన్నట్టయితే తప్పకుండా ఆ విధమైన పరిస్థితే ఉంటుంది. ఓకే. ఉంటుంది. కుజ రాహుల కలయిక మనకు పంచమాత కానీ 12వ భావంలో ఉన్నా కూడా వట్టిగానే చెప్పేయచ్చు, కళ్ళు మూసుకొని చెప్పొచ్చు వీరికి ఇల్లీగల్ అఫైర్ ఉందా లేదా, వీరి స్వభావం ఏంది, క్యాన్సర్ ఉందా లేదా చెప్పచ్చు. ఎంతమందికి అడుగుతున్నాను నేను, చాలా మందికి చెప్తున్నా, అమ్మ మీ ఇంట్లో క్యాన్సర్ పేషెంట్లు ఉండాలి, ఒకటి ఉన్నారా లేరా? అవును గురుగారు మీకు ఎట్లా తెలుసు, మా అమ్మమ్మకు ఉంది, క్యాన్సర్తోనే చనిపోయింది అంటున్నారు. అట్లా ఉంటుంది. 100% చెప్పచ్చు, ఖచ్చితంగా చెప్పచ్చు, గన్ షాట్. కనుక గ్రహ దోషాలే
అలాంటి సందర్భాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా పూజ చేసుకోవాలి, ఓకే. మేము కలిసి ఉండాలి అని అనుకునేటువంటి వారు, చక్కగా మేము మా జీవితం అన్యోన్యంగా ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 18 మంగళవారాలు కూడా 108 ప్రదక్షిణలు చేసుకోవాలి. చేసుకొని నమస్కారం చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దానిమ్మ పండును నైవేద్యం పెట్టాలి. ఇట్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం కానీ కరావలంబ స్తోత్రాలను కానీ చదువుకోవడము వీరికి అత్యంత శుభాలను తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రేమికులు ఉమ్, వీళ్ళది ఇదొక సమస్య. నిన్న మొన్నటి దాకా మనం పెళ్లి చేసుకుందాం అంటాడు, నెక్స్ట్ మినిట్ మొహం చాటేస్తాడు. రీజన్ ఏది ఉంటుందో తెలియదు, ఫోన్ స్విచ్ ఆఫ్. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ మనసు మార్చి మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఉండేలాగా చేయొచ్చా గురుగారు? అట్లాంటి ఏమన్నా పరిష్కారాలు? తప్పకుండా 100% చేయొచ్చు. ఓ, అంటే అది ఇప్పుడు క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని చెప్పి ఎట్లుంటుందో అవును. వీరి స్టేజ్ కూడా ఏ స్టేజ్లో ఉందో మనం చూసుకోవాలి. ఓకే. చూసుకొని ముందుకు వెళితే 100కు 200% చేయొచ్చు. ఇందులో వివాహం జరిగినటువంటి భార్యాభర్తలకు ఎడబాటు జరిగింది, కొంతమేర కలిసి ఉండటం లేదు అని అనుకునేటువంటి వారికి కొంత తాంత్రిక వశీకరణ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఓకే. ప్రేమించాను నిన్ను, పెళ్లి చేసుకుంటాను నిన్ను అని చెప్పి మోసం చేసినటువంటి సందర్భాలలో కొంతమేర తిరిగి వారి ప్రేమను పొందాలి అనుకున్న జాతక పరిశోధన కంపల్సరీ. ధర్మమైనటువంటి విధంగా మనకు పనులు కావాలి అని అనుకున్నట్టయితే తప్పకుండా పనులు అనేటువంటివి జరుగుతాయి. ఓకే. సో ఇక్కడ వారే చేసుకోవాలి అనుకుంటే ఒక 2 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి, పెద్దవి వెల్లుల్లిపాయలు అంటారు కదా, వెల్లుల్లి రెబ్బలను తీసుకొని రెండిటిపైన కూడా ఒకదానిపైన వారి పేరు, మరొక దానిపైన ఈమె పేరు, లేదా అబ్బాయి అయితే అమ్మాయి పేరు అబ్బాయి పేరు రాసుకోవాలి. రాసుకొని రాళ్ళ ఉప్పు, ఒక ఎరుపు రంగు క్లాత్లో రాళ్ళ ఉప్పును పోసి చక్కగా ఒక పిరికడు ఈ 2 వెల్లుల్లి రెబ్బలను పేర్లు రాసిన తర్వాత 2 కలపాలి. కలిపి ఎరుపు రంగు దారంతో కట్టాలి. వెల్లుల్లి రెబ్బలను కట్టి మనసులో మేము కలిసి ఉండాలి అనే భావన చేసుకుంటూ ఆ రాళ్ళ ఉప్పుపై పెట్టాలి. పెట్టి దానిని ఒక మూటలాగా కట్టి మీ ఇష్టదైవం దగ్గర పెట్టి చక్కగా ధూపదీప నైవేద్యాలను సమర్పించి ఒక 11 రోజులు ఆ మూటను అట్లనే పెట్టి దీనిని పారే నీటిలో వదిలేయడం, లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో దీన్ని పెట్టడం ద్వారా తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఓకే, సూపర్. ఏదో రకంగా వారు ఫోన్ చేయడమో మెసేజ్ చేయడమో జరుగుతుంది. ఓకే. ఓకే. అట్లాగే చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కులాంతర వివాహాలు. అంటే మా జాతకంలో కులాంతర వివాహం ఉంటుందా, మేము చేసుకుంటే పర్వాలేదా, వర్కౌట్ అవుద్దా? సో ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి. సో ఇట్లా ఇది సాధ్యమా గురుగారు తెలుసుకోవడం? 100కు 200% సాధ్యం. నిన్ననే ఒక కాల్ మాట్లాడాను నేను. నిన్న ఒక కాల్ మాట్లాడితే డైరెక్ట్గా ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అదే, మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అన్న. 21వ తారీఖు అన్నది, పలానా నెల అన్నది, పలానా ఇయర్ అని చెప్పి అన్నది, పలానా సమయము అన్నది. డైరెక్ట్గా కొట్టగానే ఫస్ట్ నాకు అమ్మవారు చెప్పిన ప్రశ్న, కులాంతర వివాహం జరిగింది అడుగు అని చెప్పి అన్నది. ఫస్ట్ అమ్మ ఇంట్లో కులాంతర వివాహం అయినా జరిగిందా అని అనగానే, అవును గురువు గారు, నా కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడు, అదర్ క్యాస్ట్ అమ్మాయిని చేసుకున్నాడు, దానివల్లే ఊరు నుండి వెళ్ళేశారు, వారు బయట ఉంటున్నారు, అయ్యో పట్నంలో ఉంటున్నారు, మేము ఒక దగ్గర ఉంటున్నాము, ఆ సమస్య కోసం నేను మిమ్మల్ని అడిగినా అని చెప్పి అడిగింది. చెప్పు, ఎట్లా చెప్తాం? ప్రామిస్ ఒట్టు, ఎందుకంటే నేను అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు, మీకు తెలుసు. టకటకా ఉంటవి, అట్టిగానే వచ్చేస్తవి, డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే వచ్చేస్తవి. అయితే గురువు శని, ఇక మనం సబ్జెక్ట్ చెప్పిన వారం అవుతున్నాం వీరికి, అంతే కదా. సో గురువు శని కొన్ని సందర్భాలలో కలిసి ఉన్న 21వ తారీఖు, 3వ తారీఖు, 12 ఈ డేట్స్లలో ఎవరైనా శనివారం పుడితే కులాంతర వివాహం జరిగే ఛాన్స్ ఉంటుంది. 18వ తారీఖు, 9వ తారీఖు, 27 నెంబర్ 9లో పుట్టినటువంటి వారికి సెకండ్ మ్యారేజెస్ కానీ ఇల్లీగల్ అఫైర్స్ కానీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, రైట్. అట్లాగే చాలా మందికి ఇంకొకటి ఉంటుంది, రాబోయే భార్య ఆస్తిపరాలు అవుతుందా?
రాబోయే భార్య మంచి కట్న కానుకలు తీసుకొస్తుందా, ఉమ్, లేదంటే ఉన్నది ఊడ్చుకెళ్ళిపోద్దా, ఓకే. ఇట్లాంటి సందేహాలు ఉంటాయి. ఇవి తీర్చొచ్చా గురుగారు ఈ సందేహాల్ని? 100%. ఆ. అయ్యో, ఖచ్చితంగా మంచి అద్భుతమైన ప్రశ్నలు పట్టుకొని వచ్చారు. రాబోయే భార్య డబ్బులు తీసుకొస్తుందా, అది లేదా విడాకులు తీసుకొని పోతుందా అది అనేటువంటి డౌట్లు అవును అందరికీ ఉంటవి. అవును సో తప్పకుండా కట్నము, ఇంతింత కట్నం కట్నము, మంచి కట్న బంగారము, కానుకలు కట్న అవును కానుకలు తీసుకొని వచ్చేటువంటి భార్య గురించి తెలుసుకోవాలని ఉందా ఎస్ అనేటువంటిది ప్రశ్న. సో తప్పకుండా జాతకరీత్యా 100కు 200% తెలుసుకునేటువంటి అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది. వీరికి సప్తమాధిపతి అంటే ఉదాహరణకు మ్, వృశ్చిక లగ్నం, వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి సప్తమాధిపతి శుక్రుడు వీరికి 12వ భావంలో ఉండి, సప్తమ స్థానంలో రాహువు చంద్రుడు కలిసి ఉన్న ఎడల అత్యంత అద్భుతంగా వీరికి కట్న కానుకలకు తీసుకొని వచ్చేటువంటి భార్య లభిస్తుంది అని ఓహో. చెప్పుకోవచ్చు. ఇది ఒక ఓకే. ఉదాహరణ. ఇలాంటివి ఇంకా కొన్ని ఉంటాయి ఓకే. జాతకరీత్యా కాంబినేషన్. దాన్ని ఓకే. బట్టి మనం చూసి చెప్పొచ్చు. సో పెళ్లికి ముందు మీకు ఫోన్ చేస్తే ఈ వివరాలని చెప్పేస్తారు. ఖచ్చితంగా. అయ్యో, ఆ భార్య స్వభావం కానీ, భర్త స్వభావం కానీ, వారు ఏ విధంగా ఉంటారు, లేదా వారి అమ్మా నాన్న, మా కూతురుతో ఏ విధంగా ఉంటుంది, అదే మన అత్తగారు ఏ విధంగా అచ్చా, ఉంటుంది, అది కూడా మా ఆడపడుచులతో కోడలతో ఎలా ఉంటుంది కదా? ఆడపడుచులు కానీ, అదే విధంగా మేము మా పిల్లని ఆ ఇంటికి ఇస్తున్నాం, మరి అత్తగారును నా కూతురు కలిసిమెలిసి ఉంటారా, ఏమైనా గొడవలు అవుతాయా, ఇలాంటి విషయాలు కూడా 100% మనము తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. సూపర్. ఇప్పుడు ఉదాహరణకు కృతికా నక్షత్రం అంటే జనరల్గా చెప్తున్నా నేను, అది ఇక వారికి ఒక కొన్ని ఇబ్బందులు అంటే అత్తకును వీరికి పడదు అని చెప్పేటివి. కృతికా నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, మఖా నక్షత్రము, అదేవిధంగా మనకు చిత్తా నక్షత్రము, ఇంకా విశాఖ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, మూలా నక్షత్రము, అదేవిధంగా ధనిష్ట నక్షత్రము, శతభిష నక్షత్రము కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు అత్తగారితో ఎక్కువగా ఉండడం తక్కువ, మూమెంట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక భర్తకి ఏమనిపిస్తుంది, మా అమ్మ నా భార్య ఇద్దరు కలిసిమెలిసి చక్కగా ఉండాలి, ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని ఉంటుంది. ఇప్పుడు ఈ నక్షత్రాల వారు మ్యాక్సిమం చెప్తున్నా అంటే వారి జాతకరీత్యా ఏమైనా ఒకవేళ మంచి గ్రహస్థితి ఏర్పడితే చెప్పలేం, కానీ వీరు మాత్రం ఖచ్చితంగా బయటికి తీసుకువచ్చి బయట సపరేట్గా ఉండే మెంటాలిటీ వారు వీరు. సో భర్తను నా భర్త నాకే సొంతము అనే విధంగా భర్తను తీసుకొని వచ్చి ఈ భార్యాభర్తలు ఇద్దరు బయట ఉండేటువంటి పరిస్థితి, రూమ్ తీసుకొని వేరే దగ్గరికి. సో అత్తతో కలిసి ఉండడం చాలా కష్టం అట్లా. సో అలాంటి పరిస్థితులు అయితే ఉన్నవి కనుక 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. అట్లాగే సంతాన యోగం గురుగారు, రిపోర్ట్స్ అన్ని నార్మలే ఉంటాయి కానీ సంతానం కలగదు, మరి ఇదేం దోషాలు? రిపోర్ట్స్ నార్మల్, ఇది కూడా నేను చెప్తున్నాను, మీరు నమ్మండి నమ్మకపోండి, సత్యంగా జాతకరీత్యా కొన్ని భావాలలో మనం కూడా చూసి చెప్పవచ్చు. నేను చాలా మందికి మీకు స్పరం కౌంట్ తక్కువ ఉంది, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అదేవిధంగా మీకు పీసీఓడి ఉందమ్మా, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళు షాక్, అవును గురుగారు నిజంగానే మాకు పీసీఓడి ఉంది, అవును మాకు కౌంట్ తక్కువ ఉంది అనే వార్తలు నా దగ్గరికి వచ్చి వారు హాస్పిటల్లో దాకా వారు తెలియదు. అలాంటి వారు కూడా ఉన్నారు. ఇప్పటికీ 9 సంవత్సరాలు అయింది వివాహం అంటే కొన్ని సమయాలలో వీరు అన్యోన్యంగా ఉండాలి. కొన్ని సమయాలలో వీరి జన్మ జాతక రీత్యా వీరికంటూ ఒక సమయం ఉంటుంది. ఈ సమయాలలో వీరు కలవడం మూలకంగా అది తప్పకుండా మంచి జరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకటి. రెండవ విషయం ఏమిటి అంటే అధికంగా ఈ వేడి సంబంధిత ఆహారాలు లైక్ మనకు నాన్ వెజ్ కానీ కొన్ని ఆహారాల మీద కూడా
ఇంపాక్ట్ ఉంటుంది. తక్కువ ఓకే. చేసుకోవాలి. అచ్చా. కొన్ని ఇప్పుడు ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలి. వదులుకోవాలి. అంతే కదా! సో, అవును. పంచమ స్థానం అనేటువంటిది ఉన్నత స్థానము స్త్రీమూర్తికి. హ్మ్. సో, పురుషునికి శుక్రుని బలం చూసుకోవాలి. స్త్రీమూర్తికి పంచమ బలము బాగుందా లేదా ఓకే. చూసుకొని మరి ఆ దశలు, అంతర్దశలలో చక్కగా ఏమైనా మంచి కార్యక్రమాలు చేసుకొని వీరు మనం చెప్పినటువంటి సమయంలో కలవడం ద్వారా సంతానం ఏర్పడుతుంది. లేదు అని అనుకున్నా కూడా ఒక రాగి చెంబులో వీరు పడుకునేటువంటి క్రమంలో, నిద్రబోయేటువంటి క్రమంలో చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసి, ఒక రాగి చెంబులో వాటర్‌ను పోసి, అందులో కొంత చిటికెడు పసుపును వేసి మూతబెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డే లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు చేసుకొని చక్కగా కూడా భార్యాభర్తలిద్దరూ కూడా కలిసి ఏదైనా శివాలయంలో రావి చెట్టు ఉన్న దగ్గరికి పోవాలి. ఆ! విన్నారా? రావి చెట్టు ప్లస్ వేప చెట్టు కలిసున్నా ఓకే. ఓకే. కలిసున్న ప్రదేశాలకు వెళ్ళి ప్రదక్షిణ చేసి 41 ప్రదక్షిణలు అందులో మొదట్లో మనం రాత్రి పెట్టినటువంటి నీటిని పోయాలి. అచ్చా. ఇట్లా 41 రోజులు క్రమం తప్పకుండా చేసినటువంటి వారికి చాలా మందికి నేను చెప్పాను సంతానం కలిగింది. హ్మ్. నేను చెప్పేటువంటి అరుదైన రెమెడీ ఇది. ఇది ఏమన్నా డైరెక్ట్‌గా సర్పదోషాలా గురుగారు ఇవేమన్నా? ఉంటది. ఆ! సర్పదోషాలు, శని దోషాలు. వీటికి రెమెడీస్ ఇంతే ఇగ. ఇదే ఇది రెమెడీ. పరిహారాలు చేసుకోవాలి. ఓకే. రైట్. అట్లాగే చాలా మందికి రెండో పెళ్లి జరుగుతుంది ఈ మధ్య కాలంలో. ఎక్కువైపోయినాయి రెండో పెళ్ళిళ్ళనేవి. ఆల్మోస్ట్ 2 పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి చాలా మందికి. ఇదే ఇల్లీగల్ అఫైర్స్. అంటే ఈ రెండో పెళ్లి యోగం అనేది ఒకటి ఉంటుందా? లేదంటే విడాకులు ఖాయం వీళ్ళకి పెళ్ళైతే అనేది ఏమన్నా నిర్దిష్టంగా ఉంటుందా జాతకంలో? 12వ భావంలో బుధ శుక్రుల కలయిక ఉంటే వీరి జాతకరీత్యా హ్మ్. కొంతమేర సప్తమ స్థానంలో ఉన్నా కూడా ఇల్లీగల్ అఫైర్స్ కానీ, మేనరికాలు కానీ పడే ఛాన్సులు అధికంగా ఉంటాయి. మేనరికం పడితే? మేనరికాలు ఇప్పుడు మేనరికము వివాహం పడేటువంటి పరిస్థితి ఉంది. హ్మ్. వారు చేసుకోలేదనుకుందాం. హ్మ్. వేరే ఎక్కడో అమ్మాయిని చేసుకున్నారు. దీని తర్వాత కొంచెం డిస్టర్బెన్సెస్‌గా ఉంటవి. అచ్చా. ఇప్పుడు ద్వితీయాది వివాహానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓహోహో! మేనరికం పడ్డప్పుడు ఇప్పుడు మనకు జాతకరీత్యా బుధుడు, శుక్రుడు కలిసి ఉన్నట్టయితే మేనరికము వివాహం పడుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు కొందరు అంటారు వారికి ఇష్టం లేదు, లేదా వయసు తక్కువ, ఇలాంటివి కరెక్ట్. ఉంటవి. కరెక్ట్. అవి అవును. వేరు. ఆ! లవ్ రిలేటెడ్ వెళ్ళి వివాహం చేసుకోకుండా వదిలేయడం ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో, బుధ శుక్రుల కలయిక ఉన్న కుజుడు వీరికి అష్టమాది 8వ స్థానంలో ఉన్నా కూడా హ్మ్. మొదటి వివాహం కాస్త పెటాకులై రెండో వివాహానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే. కుజుని ఇప్పుడు 8వ భావంలో వేరే గ్రహం ఉన్న కుజుని దృష్టి ఉన్న హ్మ్. 8వ భావంపై డేంజర్ ఉంటుంది. ఇప్పుడు అచ్చచ్చా. కుజునికి ఏమిటి అంటే ఉన్న స్థానం నుండి 4వ భావాన్ని చూస్తాడు, సప్తమ భావాన్ని చూస్తాడు, అష్టమ భావాన్ని చూస్తాడు. ఇప్పుడు ఓకే. మీరు నన్ను చూస్తున్నారు, ఇట్లా చూడొచ్చును, అదే అవును. అవును. పక్కకు చూడొచ్చును. అవును. అంటే పాయింట్ అర్థం. వేరే గ్రహాలకు అట్లా ఉండదు. ఉంటుంది. గురువుకు, శనైశ్చరునికి ఉంటుంది. మిగిలిన సూర్యునికి కానీ, చంద్రునికి కానీ, శుక్రునికి కానీ, బుధునికి కానీ సైడ్ లుక్స్ ఉండవు. అచ్చా. సో, కుజుడు చూసే సైడ్ లుక్ అష్టమం మీద పడ్డట్టయితే, సప్తమం మీద పడ్డట్టయితే వచ్చే భర్తకు భార్యకు హెల్త్ ఇష్యూస్ ఉండడము, హుహు. యాక్సిడెంట్‌లో భర్త మరణించడము, లేదా భార్యనే ఏమైనా అనారోగ్యంతో మరణించడాలో, మరో వివాహం చేసుకోవడాలో ఇలాంటివి ఉంటాయి. ఇంకా ఇంకొక ప్రధాన సమస్య గురుగారు. ఈ చేతబడులు. అవి ఉన్నాయో లేదో నాకు తెలీదు గానీ, చేతబడులు, చిల్లంగి అని, బాణామతి అని చాలా భయపడిపోతుంటారు. ఇది నిజంగా జరిగినట్టు ఎట్లా గుర్తించాలి గురుగారు? గుర్తించాలి అంటే ఇప్పుడు అంటే ఒకటే లక్షణాలు అండి. ఏమన్నా ఉంటాయా? వారు మనతో వండుకుంటూ వారి మనసు ఎక్కడో ఉంటుంది. ఓకే. పదే పదే వాగుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. అదొక కథ. ఆ! కొందరు మూడీగా ఉంటారు, ఏం మాట్లాడాలో వెలుతురులోకి రారు. చీకట్లోనే ఉంటారు. ఆ రూమ్‌లోకి మనం వెళ్ళి లైట్ ఏసినా, లైట్ ఎందుకేస్తున్నావు? లైట్ వేయకు అని అంటారు. హ్మ్. వారేందో, వారి ప్రపంచం ఏందో, వారి కథ ఏందో. ఓకే. ఇంతే. ఇలాంటి సందర్భాలు. ఆ! కొంచెము కండ్లు ఎర్రగా అవ్వడం గానీ, పదే పదే కళ్ళ కింద కొంచెం ఏదో మనకు తెలవని ఒక బ్లాక్ కలర్‌గా ఉండడం గానీ, ముఖంలో ఒక ప్రేత కళ అనేటువంటిది ఏర్పడడం గానీ, ముఖం మొత్తం గుంజుకొని పోయినట్టుగా ఉంటుంది. హ్మ్. హ్మ్. ఇలాంటి భోజనం చేయాలి అనేటువంటి ఆసక్తి ఉండదు. ఒకవేళ చేసినా
ఇంత తింటారు ఇగో. ఆ, ఇట్లుంటుంది 2 రకాలుగా ఓ, అట్లా ఇట్లా. ఇక వీరికి నిద్రలో మెలకువ రావడం, మళ్ళీ నిద్ర పట్టకపోవడం, రాత్రి 2-2:30కు మెలకువ రావడం, 1కి మెలకువ రావడం, నిద్ర పట్టకపోవడం, అధికంగా పాడుకు పిచ్చుకలు రావడము, ఏవో చప్పుళ్ళు వినడము, లేదా ఎవరో మనిషి ఆలాపన ఉన్నట్టుగా అగుపించడము, నీడలాగా కనిపించడము కావచ్చును. అదేవిధంగా కొంత ఎవరో మన దగ్గర ఉన్నట్టుగా, ఏదో ఎవరో మనల్ని మంచం నుంచి కిందికి గుంజినట్టుగా, ఇక అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ, హాస్పిటల్కి వెళ్ళినా ఏ రిపోర్ట్స్ ఉండవు, ఎవ్రీథింగ్ ఫైన్ అంటారు. ఇది ఎట్లా అనేది అర్థం కాదు. ఆ బాధపడేటువంటి వానికే తెలుసు అవును, ఆ బాధ ఏమిటి అనేటువంటి, మనకెట్లా తెలుసు? అవును. కనుక సో వారు చెప్పలేకపోతారు. అది చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉంటాయి. మరి ఈ ఎట్లా మరి? సందర్భాలలో చెప్తున్నా కదా, ఇప్పుడు ఒక గాజు గ్లాస్ తీసుకోవాలి. గాజు గ్లాస్ తీసుకొని మనకు పసుపు రంగులో ఉండేటువంటి ఒక నిమ్మకాయ తీసుకొని కొంత అందులో మనకు పన్నీరు, లైక్ పన్నీరు మనకు పన్నీరును లైట్గా ఒక 2 చుక్కలు యాడ్ చేసి దానిని మీరు ఈశాన్య మూల పెట్టాలి. ఓకే, పెట్టడం ద్వారా ఆ నీటిలో నిమ్మకాయను వేసి 2 చుక్కల పన్నీరు వేసి, ఆ నిమ్మకాయ కలర్ ఏమైనా మారిందా, ఆ వాటర్ కలర్ మారిందా అనేటువంటివి చెక్ చేసుకుంటే అది వారికి అర్థమవుతుంది. అలాగే ఉంది అంటే ఏం లేదు, కొంచెం ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ కొంచెం కలర్ మారుతుంది. అది ఆ సందర్భాలలో వారికి అర్థమవుతుంది. ఓకే, ఉంది అని అనుకునే తరుణంలో మనకు గోమూత్రం తీసుకోవాలి. గోమూత్రంతో పాటుగా పసుపు కొమ్ము తీసుకోవాలి. ఓకే, పసుపు కొమ్మును కొంత తడిపి ఆవు మూత్రంలో ఒక సాన మీద దాన్ని అరగదీయాలి. రాస్తే పేస్ట్ వస్తుంది పసుపు కొమ్ము ద్వారా. ఈ పేస్టును ఒక రాగి కలుషం చెంబులో వేసి, ఈ యొక్క గోమూత్రాన్ని వేసి, అదేవిధంగా ఆవు పేడ కూడా అవసరమే మనకు. ఇవి తీసుకొని వీటిని ఒక రోజు మొత్తము నానబెట్టి, ఆవు పిడక అదే మనకు ఆవు పేడ సిటీలో అంటే పిడికలు దొరుకుతుంది. ఈ పిడికను కాస్త నానబెట్టి తీసి ఇంటి ముందు అలకాలి. అలికి ఈ నీటిని చల్లాలి. ఇంటి లోపల కూడా మొత్తము నీళ్లు చల్లాలి. చల్లిన తర్వాత ఇంటి బయట ఈ ఆవు పిడికను ప్లస్ ఈ వాటరు ఏవైతే మనం చెప్పినటువంటి పసుపు కొమ్మును అరగదీసినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో వీటితో ఇంటి ముందు అక్క కూడా అలకాలి. అలికి ధూపాన్ని వేయాలి. అది ఎలాంటి ధూపము అంటే మనకు చూసుకున్నట్టయితే తెల్ల ఆవాలు, గరక, గణపతికి సమర్పించే గరక గ్రీన్ కలర్లో ఉండేది. 3వది మనకు సాంబ్రాణి, గుగ్గిలం అంటారు. 4వది వచ్చేసి మనకు గోపంచకము. 5వది వచ్చేసి మనకు నల్ల నువ్వులు. 6వది అక్షితలలో అంటే మనకు కొంత బియ్యంలో కుంకుమను కలుపుకొని అవి ఎరుపు రంగు అక్షితలను చేసుకోవాలి. చేసుకొని ఈ 6 వస్తువులతో ఇంట్లో మనము ధూపం వేయడం ద్వారా ఎలాంటి చేతబడి, చొల్లంగి, బాణమతి ఎలాంటిది ఏదున్నా కూడా మనకు ఏ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. ఈ ధూపాన్ని ఇంట్లో వేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. సో ఇక నరదృష్టి, నల్లరాయి కూడా పగిలిపోద్ది అంటారు నరదృష్టి. మనిషి దృష్టి అంత భయంకరమైంది. సో ఏ వ్యాపారాలు సక్సెస్ కావాలని, ఏం కావాలని నరదృష్టి ఉండకూడదని అనుకుంటాం మనం. దీనికి ఏమైనా సమర్థమైన పరిష్కారం చెప్తారా గురుగారు? తప్పకుండా. నరఘోష, నరదృష్టి అనేటువంటిది ఇవాళ రేపు అది ఇబ్బంది కలిగించే సందర్భాలే ఉంటవి. ఎందుకంటే అందంగా తయారైన బాధే, తయారు కాకున్నా బాధనే, కారు కొన్నా బాధే, బంగారం కొన్నా బాధే, ఇల్లు కొన్నా బాధే, ఆఫీస్ పెట్టినా బాధే, అన్ని రకాలుగా బాధలే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ముందు మనము అందంగా ఉండాలి, తప్పకుండా అద్భుతంగా మాట్లాడాలి. మనం ఏదున్నా మన మైండ్కి ఎక్కించుకోవద్దు. ఇందులో ఓపికగా ప్రశాంతంగా ఉండాలి. భగవంతునికి సంబంధించినటువంటి సేవ ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. చేసుకోవడం ద్వారా ఒక 50% ఇక్కడనే ఎండ్ అవుతుంది మనకు ఈ నరఘోష అనేటువంటిది. ఇక మిరియాలను తీసుకోవాలి. 108 మిరియాలను తీసుకొని ఒక పావుగంట 20 నిమిషాలు వాటిని నానబెట్టాలి. 5-10 నిమిషాలు నానబెట్టినా చాలు. నానబెట్టి వీటిని చక్కగా కూడా ఒక నలుపు రంగు దారము గట్టిది తీసుకొని 108 కూడా ఒక మాలలాగా కూడా దీన్ని గుచ్చాలి. గుచ్చి మెడలో ధరించాలి. మెడలో ధరించే ముందు దుర్గా అమ్మవారికి పాదాల దగ్గర పెట్టి అర్చన చేయించుకొని
దానిని లేదా లక్ష్మీ నరసింహస్వామి ఉంటే అక్కడైనా, దుర్గా అమ్మవారి వద్దనైనా, కాలభైరవ స్వామి అయినా, ఈ ముగ్గురు 3 చోట్ల ఎక్కడ ఎక్కడ మీకు అవైలబుల్ ఉంటే అక్కడ పెట్టి అర్చనాది కార్యక్రమాలు చేయించుకొని మీరు మెడలో ధరించాలి. నరఘోషతో బాధపడేటువంటి వారు మెడలో ధరించినటువంటి తర్వాత అవి ఆ మిరియాలు ఏవైతే ఉన్నాయో ఊడిపోతూ ఉంటాయో, ఎట్టెట్లా ఊడిపోతూ ఉంటావో అట్లట్లా మనకు నరఘోష అనేటువంటిది దూరం అవుతుంది. అచ్చా. ఎన్ని అయితే మిగిలినాయో మన మెడలో వాటిని మళ్ళీ ముద్ద కర్పూరంతో కాల్చాలి. ముద్ద కర్పూరాన్ని, కొంత కర్పూరాన్ని ఒక మట్టి పాత్రలో ఈ యొక్క మిరియాలను వేసేసి మన మాల ఏదైతే ఉందో కొంత కర్పూరం వేసి వాటిని మొత్తము కూడా హతం చేయాలి, కాల్చేసేయాలి, మొత్తం కూడా బూడిద చేసేసేయాలి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒకటి, ఇది శనివారం రోజు మొదలు పెట్టాలి. ఓకే. ఓకే. ఇట్లా ఒక 5 సార్లు చేయాలి. వీరికి జీవితంలో నరఘోష అనేటువంటిది ఉండదు. వచ్చినప్పుడల్లా ఈ విధంగా పరిష్కారం చేసుకోవాలి. బాగుంటుంది. ఓకే. ఇక ఇంట్లో నెగటివ్ ఎనర్జీస్ అది ఉన్నాయా లేదా మనకు తెలియట్లేదు, కానీ ఎప్పుడు ఇంట్లో అశాంతి, గొడవలు, కొట్లాట్లు అనుకోకుండా స్టార్ట్ అయిపోతాయి. మన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ఉంది అని ఎట్లా తెలుసుకోవడం గురించి? మన ఇంటికి వచ్చేటువంటి మనిషికి కూడా ఒక అర్హత ఉండాలి ఫస్ట్. మన ఇంటికి ఎవరిని పడితే వాడిని పిలుచుకొని వెళ్ళి ఇంట్లో కూర్చుని కూడా అది సబబు కాదు. ఓకే. మన ఇంటికి వచ్చేటువంటి మనిషికి ముందు నా ఇంట్లోకి వస్తున్నాడంటే అతనికి ఏం అర్హత ఉన్నది ఓకే అనేది మనం ముందు చూసుకోవాలి ఖచ్చితంగా కూడా. లేదు ఎవరిని పడితే వారిని మనం ఇంటికి పిలిస్తే ఎవరి కళ్ళు ఎట్లుంటాయో తెలియదు, ఎవరి పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. ఓకే. ఓకే. ముందు ఫస్ట్ ఇది చెయ్యాలి. మనం ఇది చేయకుండా మనము ఎట్లా పడితే అట్లా ఉంటే కూడా కుదరదు. అన్నిటికీ పరిహారాలు చేసుకుంటున్నాం కరెక్టే, కానీ అక్కడి దాకా వెళ్ళాల్సిన అవసరం ఏంది? హాస్పిటల్ దాకా వెళ్ళకుండా ఇంట్లోనే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు కదా. సో ముందు అది ఫస్ట్ పాయింట్. ఇక రెండవది, నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో నిమ్మకాయలను మన ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులలో అన్ని మూలలలో పెట్టాలి. అన్ని మూలలలో పెట్టాలి. ఇవాళ పెట్టినటువంటిది ఒక వారం దాకా దాన్ని వదిలేయండి. వారం తర్వాత ఏదైతే బరువెక్కింది అనేది చూసుకొని ఆ దిక్కున ఒక గాజు పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ రాళ్ళ ఉప్పును పోసి దీపం ముట్టియాలి. ఆ దిశకు, ఏ దిశకైతే ఆ దిశకు మనకు రాళ్ళ ఉప్పును వేసి చక్కగా కూడా దానిపైన ఒక మట్టి పాత్ర పెట్టి దీపారాధన చేయాలి. చేసి ఇప్పుడు ఉదాహరణకు ఈశాన్యం దిక్కైంది, ఉదాహరణకు ఈశాన్యం, రిపీట్, ఈశాన్యంలో మనకు ఈశ్వరుడు అధిపతి. సో ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆరాధన మనం చేసుకోవాలి. ఓకే. తూర్పు దిశ అయింది. తూర్పు దిశ ఏమిటి? మనకు తూర్పు దిశలో చక్కగా కూడా ఇంద్రుడు అంటే మనకు ఓం ఇంద్రాయ నమః అనుకున్నా కూడా మంచి పవర్ఫుల్ ఉంటుంది. శుక్రునికి సంబంధించిన పూజ, మహాలక్ష్మి. ఆగ్నేయ మూల అంటే మనకు చక్కగా కూడా లైక్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన అష్టోత్తరాలు కానీ సుబ్రహ్మణ్య అష్టకం కానీ చదువుకోవాలి. ఇట్లా ఇక దక్షిణానికి సంబంధించింది యముడు. సో దక్షిణానికి ఒక దీపారాధన చేయాలి, మృత్యుంజయ జపం చదువుకోవాలి. ఇక నైరుతిలో మనకు సుమారుగా కూడా అమ్మవారికి సంబంధించింది కానీ లేదా గణపతికి సంబంధించింది అయినా చేసుకోవచ్చు. ఇక పడమరలో వరుణుడు కనుక వరుణ పారాయణం కూడా ఉంది మనకు శాస్త్రంలో. వరుణ పారాయణం చేసుకోవచ్చును, లేదా విష్ణు సహస్రనామాలైనా చదువుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకు ఇంకొకటి, పడమరంలో వరుణుడే కాకుండా మనకు వెంకటేశ్వర స్వామి ఆరాధన మంచిదే, శని కవచం చదువుకున్న మంచిదే, శనేశ్వరుంది. ఇక వాయువ్యానికి సంబంధించి తప్పకుండా కూడా మనకు గురువుకు సంబంధించింది చేయొచ్చు, గురువు అష్టోత్తరాలు. ఇక ఉత్తరానికి సంబంధించింది కుబేరుడే కనుక ఉత్తరంలో లక్ష్మీదేవి ఆరాధన బాగానే ఉంటుంది. ఇక ఈశాన్యంలో ఈశ్వరుడు అని చెప్పడం జరిగింది. సో ఇట్లా ఎక్కడైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉందో మరి ఆ దిశలో రాళ్ళ ఉప్పు పెట్టాలి, దానిపై మట్టి పాత్ర పెట్టాలి, అందులో 3 వత్తులను ఒకటిగా చేసి దీపారాధన చేసి ఆ దిశకు సంబంధించినటువంటి అధిపతులు చెప్పడం జరిగింది. ఆ అధిపతులకు సంబంధించి మనం ఆరాధన చేయాలి. బాగుంటుంది. రావి చెట్టు యొక్క పుల్లలను సేకరించి ఇంట్లో రావి చెట్టుకు సంబంధించినటువంటి పుల్లలను కాల్చడం ద్వారా ఆ ధూపము ఇంట్లో వేయడం ద్వారా బాగుంటుంది. ఉత్తరేని యొక్క పుల్లలను సేకరించి మనం ధూపం వేసినా ఇంట్లో పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అట్లాగే ఏంటి గురించి బంగారం వెండి ఇలా పెరుగుతున్నాయి, మళ్ళీ తగ్గుతుందా ఏంటి? మొన్న తగ్గింది, ఖచ్చితంగా
బంగారం రేటు పెరగడము, తగ్గడం అనేటువంటిది 2026లో ఉండబోతూ ఉన్నది. ఆ! సో, బంగారం రేటు పెరుగుతుంది అని చాలామంది చెప్పారు. నేను తగ్గుతుంది అని చెప్పా. అవును. సో, పెరిగింది, తగ్గింది. తగ్గింది గూడా. మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. ఓహ్! ఎట్టు పిమ్మట మే, జూన్, జూలై తర్వాత నుండి దానికి సంబంధించినటువంటిది పూర్తి స్థాయిలో పడిపోతుంది. వెండి గాని, బంగారం గాని. అవునా? అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే. ఎలాంటి తొందరపడి ఇన్వెస్ట్‌మెంట్ చేయకండి. వెండి అయితే 1,00,000 తగ్గిపోయింది చూస్తుండగా. అవును. బంగారం ఉంది గానీ కొనేటోళ్ళు తక్కువైపోయారట. అవును. అంతే గదా! వాళ్ళు ఇగ చెప్తున్నారు మొన్న. అవును. విన్నారా? కనుక అట్లనే పసిడి రేటు తక్కువ అయ్యే పరిస్థితి ఉంది. అది ఢామ్ అని పడిపోతది అంతే. ఓకే. సో, అప్పటిదాకా ఆగాలి ఆగండి, ఇన్వెస్ట్‌మెంట్స్ ఆగండి. వద్దు. తొందరొద్దు. సో, ఇక లక్ష్మీదేవి ప్రతి ఒక్కరి ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలన్నదే అందరి కోరిక. కానీ లక్ష్మీదేవి చంచలంగా తిరుగుతూనే ఉంటుంది. ఎట్లా? దానికేమన్నా ఇప్పుడు అమ్మవారు చంచలంగా తిరుగుతూ ఉంటుంది అనేటువంటి సందర్భాలలో ఏమిటి అంటే ఇక్కడ మనకు ఒకానొక సందర్భంలో ష్ అమ్మవారు భూలోకానికి వస్తుందట. హ్మ్. భూలోకానికి వచ్చినటువంటి సందర్భంలో గోవులను చూసి మురిసిపోయి గోమాత వద్దకు వెళ్తుందట. హ్మ్. మిమ్మల్ని చూస్తే నాకు ఎంతో ముచ్చటేస్తుంది. నేను మీలో కొలువు తీరుతా అంటే గోమాతలుండి, "నువ్వు తల్లి చంచలమైన మనస్తత్వం నీది. నువ్వు సరిగా ఉండవు" అని చెప్పి అంటుందట. అన్నప్పుడు మోక్షాన్నిచ్చి మనకు ఆవు యొక్క భాగము అంటే వెనకాల నీకు స్థానం ఇస్తాము ఒకటి. రెండవది మేము నడిచే గోధూళి ఉంటుంది. గోధూళిలో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. గోవు నడిచినటువంటి ప్రదేశంలో ఆ యొక్క మట్టిని తీసి బొట్టు పెట్టుకున్నా కూడా మనకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది బా! అనేటువంటిది చెప్పడం జరిగింది. ఆ! కనుక లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అని అనుకుంటే ముందు మనము ప్యూర్ హార్ట్‌గా అదేవిధంగా పర్ఫెక్ట్‌గా ఉండాలి. హ్మ్. పర్ఫెక్ట్‌గా అంటే ధర్మో రక్షిత రక్షితః ధర్మంగా మనం ఉండాలి. ఓకే. అంతే. అయితే లవంగాలు, పచ్చకర్పూరము, సువాసన అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. సువాసన కలిగినటువంటి ప్రదేశంలో అమ్మవారు కొలువు తీరుతుంది. హ్మ్. కనుక లవంగాలు అదేవిధంగా పచ్చకర్పూరము ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక క్లాత్‌లో ఇప్పుడు మీరు వేసుకున్నారు గులాబీ రంగు. అలాంటి రంగులో ఉండేటువంటి ఒక 1 మీటర్ క్లాత్ తీసుకొని అందులో చక్కగా కూడా 8 లవంగాలు, కొంత పచ్చకర్పూరం వేసి ఒక మూటలాగా కట్టాలి. అచ్చా! కట్టి దీనిని మీరు మీ ఇష్టదైవం వద్ద గానీ లేదా అమ్మవారి వద్దనన్నా పెట్టి లక్ష్మీ అష్టోత్తరాలను చదువుకోవాలి. ఓకే. లేదా సిద్ధలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకొని దీనిని ధూపదీపాలను వేసి చక్కగా కూడా ఈ మూటను మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో కానీ లాకర్‌లో గానీ లేదా మీరు మీ వ్యాపార స్థలంలో అయినా కూడా లాకర్‌లో అయినా కూడా పెట్టండి. ఓకే. లేదు అని అనుకుంటే మనకు ఇంట్లో ఆగ్నేయం మూలన పెట్టినా కూడా పైన ఒక మేకులాగా కొట్టి దాన్ని పెట్టినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కనబడతాయి. మరి రుణ విమోచనం ఎట్లా గురుగారు? చాలామంది ఈఎంఐలు కట్టడానికి సతమతమైపోతుంటారు. ఈ రుణ విమోచనం బాధలు తొలగాలంటే ఏమన్నా స్తోత్రము ఏదైనా చెప్తారా? తప్పకుండా. ఆ! రుణానికి సంబంధించి కానీ మనకు ఇప్పుడు మీరన్నట్టు ఈఎంఐలు అంటే ఇప్పుడు ఒక కారులో తిరగాలి అనేటువంటి సంబరం ఉంది. కారు కొనుక్కున్నాం. దాన్ని ఈఎంఐ కట్టుకోవాలి కదా తప్పదు. అవును. కట్టాలి. అవును. అది అంటే అనుకోని అవాంతరాలొస్తాయి. కడదాం అనుకుంటాము. నేనేమంటే ఇప్పుడు మనకు ఏదైతే స్తోమత ఉన్నదో మనం అదే చేసుకోవాలి. అవును. ఇప్పుడు ఇల్లు మీ దగ్గర ఒక 50 లక్షలు ఉంటే నువ్వు 80 లక్షల ఇంటికే పోవాలి. అంతే. 2 కోట్ల ఇంటికి పోతే నువ్వు 1.5 లోన్ తీసుకుంటే ఇది వాస్తవం ఇది. అవును. కానీ అందరూ అదే చేస్తారు. అవును. అంతే అది మనం అది చెప్పి కూడా చెప్పినా వేస్ట్ వినరు. వాస్తవానికి. అవును. కానీ శంకరునికి సంబంధించి సాక్షాత్తు 64 రూపాలలో మహారుద్రుని యొక్క అవతారము కాలభైరవ స్వామి యొక్క అవతారం. ఈ కాలభైరవ స్వామికి ఒక 5 బుధవారాలు మిస్ కాకుండా అభిషేకం చేసి అటుకుల పాయసాన్ని సమర్పించి మిశ్రీ అంటారు మనకు లైక్ డైమండ్ ఆకారాలలో ఉంటవి మిశ్రీ బిళ్ళలు. అవును. వీటిని కలాకండ్ అవును. వీటిని
స్వామివారికి సమర్పించాలి. అభిషేక అనంతరం కూర్చొని కాలభైరవ అష్టకం చదువుకోవాలి. అదేవిధంగా రుణ విమోచక అంగారక గ్రహ స్తోత్రం కూడా ఉంది. అది ఉమ్, చదువుకున్నా బాగానే ఉంటుంది. ఓకే. సో బుధవారం ఒకవేళ అష్టమితో కూడి వచ్చినా మంచిదే. ఆ, ఇది మనకు సుమారుగా ఆ, శుక్లపక్షంలో ఉండేటువంటి బుధవారం నుంచి ప్రారంభం చేయాలి. ఓకే. శుక్లపక్షము కృష్ణపక్షం మనకు ఇది 15 రోజులు, అది 15 రోజులు ఉంటుంది. ఉమ్, పౌర్ణమి ముందు శుక్లపక్షము, పౌర్ణమి తర్వాత కృష్ణపక్షం. కృష్ణపక్షం. సో పౌర్ణమి ముందు వచ్చేటువంటి బుధవారాలు, పౌర్ణమి ముందు వచ్చేటువంటి అష్టములు. ఒకవేళ ఓకే. బుధవారం అష్టమి వస్తే ఇంకా మంచిది. ఓహో. ఇట్లా ఆ రోజు నాడు అభిషేకం ప్రారంభించుకొని కంటిన్యూ 5 వారాలు చేయాలి, మిస్ ఓకే. కాకుండా. ఓకే. అయ్యో ఇవాళ ఎటో వెళ్ళినా, ఏదో పని ఉండి నేను మర్చిపోయినా అనేటువంటిది కాకుండా మిస్ కాకుండా చెయ్యండి. అటుకుల పాయసం నైవేద్యం పెట్టండి. అదేవిధంగా ఈ మిశ్రీ బిళ్ళలను సగము ఉదాహరణకి ఇన్ని తీసుకెళ్లారు, ఉమ్, హాఫ్ గుళ్ళో పంచండి, హాఫ్ ఇంటికి తీసుకొని రండి. అచ్చా. తీసుకొని వచ్చి ఇంట్లో నలుగురికి, మీ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులకు ఇవ్వండి. కళాఖండ్, చక్కెర బిళ్ళ అవును. ఇలా ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా 5 వారాలకు 5 వారాలు పూర్తయ్యేసరికి కానీ ఇంత లోపే తప్పకుండా మనకు రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది. మరి సొంతింటి కళ నెరవేర్చుకోవాలంటే గురుగారు? సొంతింటి కళ నెరవేరాలి అంటే మనము గతంలో కూడా 2026లో ఎవరైతే సొంత ఇంట్లోకి వెళ్తున్నారు, అంతకుముందు వెళ్ళారు అనే టాపిక్ కూడా చేశాం. చాలా వైరల్ అయింది అది. అవును. 1 లాక్ వెళ్ళింది అది సుమారుగా. నేనేమంటున్నాను అంటే సొంత ఇంటి కళ అనేటువంటిది వారి జాతక రీత్యా తప్పకుండా మనకు అది ఏర్పడుతుంది. ఉమ్, జాతక రీత్యా చూసినా, చెక్ చేసుకున్నా ఏర్పడుతుంది. ఓకే. సరే, ఏది ఏమైనా సొంత ఇంటి కళ కావాలి అనుకుంటే మనకు గడప వ్రతం అని ఉంటుంది. గడప అంటారు, కడప అంటారు. అవును. ఇంటి ముందు ప్రధాన ద్వారం అవును. ఉంటుంది కదా, అది మొదటి ముత్తైదువ అని చెప్పి ప్రతిరోజు కుదించాలి. ఇవాళ రేపు మొత్తం ముందే కలర్లు వేసేసి, పెయింట్స్ వేసేసి పెట్టేస్తున్నారు. అవును. అవును. దాన్ని ఎవరు కడుగుతున్నారు కడపను కూడా తెలుస్తలేరు. కనుక ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే పాసిబుల్ అయితే ప్రతిరోజు మీ కడపను మీరే యజమాని కడగాలి, ముగ్గు వేసుకోవాలి మీరు ఉండేటువంటి కిరాయిల్లో. దీంతో పాటుగా ఇంటి ముందు కానీ ఇంటి పక్క వాళ్ళది కానీ ఛాన్స్ ఉంటే నేను కడుగుతాను, నేను ముగ్గు వేస్తాను అని చేయాలి. కడప వ్రతము ఇది చేస్తే ఓ, తప్పకుండా మనకు సొంత ఇంటి కళ నెరవేరుతుంది. 100కు 200%. ప్రతిరోజు ఉదయం 5 నుంచి 5:30 లోపు గణపతి స్వామివారికి సంబంధించినటువంటి గణపతి అధర్వణ శీర్షం కానీ లేదా గణపతి ఆరాధన కానీ చేస్తే తప్పకుండా సొంత ఇంటి కళ నెరవేరుతుంది. ఓ, శుభం శుభం. అట్లాగే మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుందంట ఇప్పుడు. ఈ శని బాధ ఎప్పుడు తొలుగుతుంది గురుగారు? ఎలా తొలుగుతుంది? 7.5 సంవత్సరాలు ఉంటుంది అది. ఇప్పుడే వీరు వచ్చారు. ఆ, 40-45 సంవత్సరాలు పైబడినటువంటి వారికి ఇది రెండోసారి రావడం. ఓ, ఇది రెండోసారి. ఆ, సుమారుగా 30 సంవత్సరాలు దాటినటువంటి వారికి ఇది రెండోసారి. ఉమ్, మొదటిసారి వచ్చింది అంటే వారి చిన్నతనంలో వచ్చింది. ఆ చిన్నతనంలో ఏదో తలకు దెబ్బ తాకడమో, కాలుకు దెబ్బ తాకడమో, బండి మీద నుంచి కింద పడడాలో, సైకిల్ మీద నుంచి కింద పడడాలో, ఆ టైం బా, చిన్నతనంలో మనకు తెలియదు కదా. సో ఇప్పుడు అనుభవించేటువంటి వారు డేంజర్ జోన్లో ఉన్నారు. ఓకే. కానీ వీరికి ఏంది అంటే ఏలినాటి శని అనేటువంటి బాధ వీళ్ళకు లేదు. ఎందుకంటే శనేశ్వరుడు ఇప్పుడు ఉన్నటువంటి స్థానం అది ఫేవరబుల్ కాదు తనకు. ఉమ్, ఇప్పుడు మీనంలో ఉన్నాడు, అది ఎంతగా యోగించదు. మీనంలో నుంచి మేషంలోకి వస్తే ఇబ్బంది ఉంటుంది మీకు. ఆ, మీనంలో అక్కడ శనేశ్వరుడు 0. అచ్చా. వీరికి మేషరాశి వారికి పెద్ద ఇబ్బంది అయితే ఉండదు, ఓకే. ఖచ్చితంగా ఉండదు. ఓకే. కనుక ఒకవేళ వీరు జన్మజాతకంలో నడిచే దశ అంతర్దశలు కనుక యోగించకపోతే చెప్పలేం. ఓకే. ఓకే. ఇప్పుడు ఫలానా మేషరాశి, ఆయన పేరు రమేష్ అనుకుందాం. ఇప్పుడు రమేష్ అంటే రమేష్, రంజిత్, రాకేష్, ప్రవళిక, ప్రసన్న, ప్రమోద్ 2024-25 వీరికి అసలే బాగాలేదు. మరి ఈ రకంగా బాగాలేదా, మరి ఆ 2020 శని వల్ల బాగాలేదా అనేది కూడా వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. ఓకే. అట్లా. రైట్. విదేశీ యోగం ఎట్లా గురుగారు? దానికి ఏమైనా దోషాలు ఉంటే పోకుండా ఉంటారా వాళ్ళకు? ఎట్లా విదేశీ ఇప్పుడు చాలా మంది విదేశాలకు మొన్న ఒకరు కాల్ చేశారు. లైక్ సౌదీ అరేబియానో, సౌదీ ఎక్కడి నుంచో, దుబాయ్ నుంచి ఎక్కడి నుంచో, 60,000 జీతం అక్కడ. బా,
60,000 ఇక్కడ సంపాదించుకోలేదు అని ఆయన మొన్న. ఆ, కొంతమంది ఒక ఆయన వెళ్ళి అంటే ఇక్కడ ఎట్లా తయారైందంటే కమిషన్ల కోసం తోసేస్తున్నారు. ఏం అవును జరిగేది తెలుస్తలేదు. అవును మా ఫ్రెండ్ మంచిగా పంపిస్తాడు, మంచి జాబ్ ఇప్పిస్తాడు అని చెప్పి పుష్ చేసి పంపించిండు. అవును పంపించిన తర్వాత అక్కడ ఆయన ఇరుక్కొని పోయిండు. అక్కడ ఒక పెద్ద పోలీస్ కేసు కూడా జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. పాపం అయ్యయ్యో. ఊరికే ఆ, చెప్పలేము ఇక. అంటే ఎంతటి బాధ అనిపిస్తుందో అంత బాధ అనిపిస్తుంది. సో 12వ భావంలో శని నీచబడిన అక్కడికి వెళ్ళి ఇదే కేసులలో ఇబ్బందులు పడి రావడం కానీ, జాతకరీత్యా అష్టమ స్థానంలో గురుడు కానీ, షష్టమ స్థానంలో గురుడు కానీ ఉన్న ఎడల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉమ్, తప్పకుండా 100కు 200% ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఓకే. వీసా రిజెక్ట్ అవడం కూడా ఇందులో భాగమే. ఖచ్చితంగా బుధుడు వీరికి గనక యోగంలో లేకున్నా, బుధుడు గనక ఎక్కడో మీనంలోనో లేదా మనకు చూసుకున్నట్టయితే ధనస్సులోనో ఉన్నట్టయితే తప్పకుండా వీసా రిలేటెడ్ ఇబ్బందులు ఉంటవి. మీరు సరి చేస్తారా? ఉంటుంది. ఆ, అంటే ఇప్పుడు కాలు విరిగింది, ఇక అది విరుగుతుంది. ఆ, కొన్ని రోజులు టైం పడుతుంది, మళ్ళీ అతుక్కున్నా ఆ మచ్చ అట్లనే ఉంటుంది. అవును. కనుక ఏదో ఒక ఇంపాక్ట్ అయితే ఉంటుంది, ఓకే. అంతే. సో మీ దగ్గరకు వస్తే అయితే మీరు సరి చేస్తారు కదా? మాక్సిమం. ఓకే. అంటే నేను మాట ఇవ్వలేను, జాతక రీత్యా యోగం ఉంటేనే అవుతుంది. అచ్చా అచ్చా. నేనేదో ఇది అది అని చెప్పి ఇట్లా చేసుకోండి అట్లా చేస్తా అని చెప్పి నేను ఒకటే చెప్తున్నాను, ఈ జాతకంలో ఉన్నది ఆ, అంతే, ఇది జరుగుతుంది. ఇప్పుడు ఓకే. పంచభక్ష పరమన్నాల భోజనం నేను మీకు విందు ఇస్తాను అని నేను చెప్పట్లేదు, అలా చెప్పే పరిస్థితి కూడా లేదు. ఏదో 3 రకాలు ఒక రకంగా, వైట్ రైస్ ఒక 3 రకాలుగా కర్రీస్, అంతే. అంటే నేను చెప్పే పాయింట్ అర్థమైంది అర్థమైంది. అంటే విషయం ఏంది అంటే మ్యాక్సిమం మనం దాన్ని చూడొచ్చు. ఓకే. కనుక ఏదో మీకు చేసేస్తా అని చెప్పి నేను అట్లా డబ్బులు తీసుకొని ఏదో నాట్ ఓకే. ఉంది, యోగం ఉంది అనుకుంటే మీరు ఈ చేస్తా. టైంలో వెళ్ళిపోతారు, ఉమ్, పూజ కూడా అవసరం లేదు. అచ్చా. లేదు అనుకుంటే చేసుకోవాలి. ఓకే. రైట్. అట్లాగే అపవృత్తి దోషాలు అంటే చాలా మందికి ఈ మధ్య చిన్న వయసులోనే గుండెపోటు రావడం అవును. చూస్తున్నాం మనం. ఇది ఎట్లా గురుగారు ఈ అపమృత్యు అంటే మృత్యుంజయ హోమాలు కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తే ఇది తగ్గే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఎవరైనా కర్మ అనుభవించాల్సిందే. ఓకే. ఇక్కడ అది మంచి కానీ చెడు కానీ ఉమ్, ఏది ఏమైనప్పటికీ కూడా మానసికంగా శారీరకంగా మానసికంగా మనం ఎవరినైతే ఇబ్బంది పెట్టినామో మనం మానసికంగానే ఇబ్బంది పడతాం. ఉమ్, శారీరకంగా ఇబ్బంది పెడతామో శారీరకంగానే మనకు ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క కలియుగంలో. అందులో ఎలాంటి నో డౌట్. ఓకే. కనుక ఎవరో ఏదో మనకు శాపం ఇచ్చారని కానీ చెప్పారని కానీ నువ్వు నాశనం అయిపోరా, నువ్వు చచ్చిపోరా అని కూడా అంటూ ఉంటారు కొందరు. అయ్యో అవును. నవ్వుతారు. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే తదాస్తు దేవతలు ఉంటుంది. ఓ, మనం అనే సమయంలో ఎప్పుడు ఎక్కడ తదాస్తు అన్నా చెప్పలేము. అశ్విని దేవతలు తదాస్తు అనుకుంటూ తిరుగుతూనే ఉంటాయి ఓ, అశ్విని దేవతలు. అచ్చా. మరి ఈ క్రమంలో ఉఫ్. కొన్ని సార్లు అపమృత్యువు కూడా మనకు సోకే పరిస్థితి ఉంటుంది. ఉమ్, ఉండదని నమ్మాల్సిందే. జన్మజాతక రీత్యా కానీ మనకు గోచార రీత్యా గ్రాచార రీత్యా కానీ ఒక అర్ధాష్టమ శని వచ్చినప్పుడే ఇలాంటి సడన్ డెత్స్ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఈ నేను చెప్పినటువంటి రారి రూరే ప్రమోద్ ప్రదీప్ రాజేష్ రాజేందరు ఆ, రాంబాబు లైక్ ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారికి 24, 25లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎవరైనా కూడా. ఓకే. కొందరు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకున్నారు. ఆ, ఇప్పుడు ప్రజెంట్ ఏ అక్షరం ఎల్ అక్షరం బాగాలేదు. సొంత కొడుకు నుండే చివాట్లు కానీ సొంత కూతురు నుండే గొడవలు కానీ ఏర్పడే సందర్భాలు ఉన్నాయి. అయ్యో. ఆ, అంటే ఈ సమయంలో ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అయ్యి చెప్పలేము అటాక్ రావచ్చు. ఉమ్, ఓకే. కనుక మంచిగా చూసుకోండి. జాతక రీత్యా అష్టమ గురువులు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఉండేటువంటి వారు తప్పకుండా మీరు మీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాల్సిందే. ఓకే. ఏదైనా అవకాశాలు ఉంటే అపమృత్యు నివారణ లైక్ ఏదైనా చేసుకొని. ఇప్పుడు రేపు కాశీ క్షేత్రంలో మహా రుద్రహోమం ఉన్నది మనకు 15వ తారీఖు ఓకే. శివరాత్రి రోజు. ఓకే. ఎవరైనా పాల్గొనదలుచుకుంటే పాల్గొనవచ్చు. కేవలం అపమృత్యు నివారణ ఓ, కోసమే చేసేది ఉమ్, మహారుద్రహోమం. అచ్చా, నైస్. అట్లాగే గురుగారు మద్యపానం, ఈ మద్యపానానికి బానిస అయిపోయి ఎంతమంది కుటుంబాలను నాశనం చేస్తున్నారో చూస్తున్నాం మనం. అవును. సో వీళ్ళ కోసం ఇంట్లో భార్యలు చేయగలిగే పూజలు కానీ వ్రతాలు కానీ ఏమైనా ఉంటాయా? ఇది నేను మద్యపానం మాత్రం ఒకటి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఆ, డబల్ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఆ,
మద్యపానానికి సంబంధించి ఇబ్బందులలో ఉండేటువంటి వారు నన్ను కలవండి ఫస్ట్. ఓకే. మీకు ఏది ఉన్నా నేను మానిపించే బాధ్యత నాది. ఆ! నేనైతే చెప్తున్నా ఇక్కడ. సో ఇక రెండవ విషయం, వారి జాతకరీత్యా రాహు బాలేకున్నా, శనేశ్వరుడు బాలేకున్నా, అధికంగా స్మోక్ చేయడం కానీ, అధికంగా డ్రింక్ చేయడం కానీ, మత్తులో ఉండాలి అనే భావన ఉంటుంది. ఆ! మత్తులో ఉండే భావన. ఓకే. ఈ అంబర్లు వేయడాలు లైక్ అది ఉంటాయి కదా, చాలా చాలా మన అవునవునవును. జరదా రిలేటెడ్ అవును. ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు. హ్మ్. అప్పుడు మనం ఏంది అంటే దుర్గా అమ్మవారి ఆరాధన చేయాలి. అచ్చా! దుర్గా అమ్మవారికి మనం చేసేటువంటి ఆరాధన, దుర్గా అమ్మవారికి మనం చేసే నైవేద్యం ఏదైనా మనకు మోక్షాన్ని తెచ్చిపెడుతుంది. హ్మ్. కనుక 1కి 2 సార్లు వారి జన్మ జాతకాన్ని చెక్ చేసుకున్న తర్వాత మనము ఎలాంటి పరిహారాలైనా చేసుకోవడం మంచిది. అచ్చా! ఇప్పుడు మీ బ్లడ్ గ్రూప్ వేరు, నా బ్లడ్ గ్రూప్ అంతే వేరు. కదా! అవును. రెమెడీలు 1,00,000 ఉన్నాయి, లేవని కాదు. అవును. కానీ నడిచే దశ అంతర్దశలను మనం బేస్ చేసుకొని ముందుకు పోవాలి. ఒక్కొక్కరు ఇప్పుడు ఎన్నో కాల్స్, వేరే ఆంధ్రాలో ఒక అమ్మ అవునవును. ఉంటుంది, ఆ! వాళ్ళ కొడుకు ఎక్కడో ఉంటాడు. ఇక ఆ ప్లేస్ చెప్తే వాళ్ళు మళ్ళీ బాధపడతారు. అవును. ఇప్పుడు మన దగ్గర నుంచి అపాయింట్మెంట్ తీసుకున్నాం. హ్మ్. మత్తు పదార్థాలకు బానిస అయిపోయిండు, ఇబ్బంది అవుతుంది, చిరాకుగా మాట్లాడుతున్నాడు, ఇంటికి వచ్చినా ప్రేమ లేదట, సుమారుగా 50 లక్షలు అప్పు చేసిండు. బా! ఏంది ఈ పరిస్థితి ఆ! చెప్పండి. సో ఇలాంటి సందర్భాలలో వారికి ఒక 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 పెద్ద వర్షంలో ఒక గొడుగులాగానే నిలబడి వారికి ఇప్పుడు హ్మ్. ఒక కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి ఓహ్! అట్లా. ఓకే. పిల్లలంటే గుర్తొచ్చింది. ఇప్పుడు పిల్లల చదువులు గూడా పెద్ద సమస్య అయిపోయింది. వాళ్ళు చదివితారా లేదా గూడా అర్థం గావట్లా. ఈ సరస్వతి కటాక్షం దొరకాలంటే ఏం జేయాలి గురుగారు? మనము ఇప్పుడు ఆవు కంచెను మేస్తే దూడ కంచెను మేసింది అన్నట్టుగా అవును. కొన్ని మనకు నచ్చకుండా కొన్ని చేయాలి, తప్పదు. అవును. ఏంటిది అంటే ఇంట్లో నిత్యం ఒక 10 నిమిషాలు ధ్యానం చేయాలి తల్లిదండ్రులు. తండ్రి చేయాలి. తండ్రి యొక్క బాటలో తండ్రిని ఎక్కువగా పిల్లలు ఫాలో అవుతారు, హ్మ్. తల్లిని తండ్రిని. కానీ తండ్రి చేసేసరికి పిల్లలు తొందరగా అట్రాక్ట్ అట్రాక్ట్ అవుతారు. అవుతారు. కరెక్ట్. అరే మా నాన్న కూర్చున్నాడు, నేను కూడా కూర్చుంటా అవును. అని అనిపిస్తుంది. అవును. సో ఇప్పుడు మన దగ్గరనే ఆ పరిస్థితి లేదు అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది జీన్స్. హ్మ్. అవును. మనం మన పిల్లలు చదువుకోవాలి, పిల్లలలో మార్పు రావాలి అనుకుంటే ఓపికగా ముందు మీరు కూర్చునే ప్రయత్నం చేయండి, మీతో పాటుగా వారిని కూర్చునబెట్టుకోరు. ఇప్పుడు కరెక్ట్. నాకు గుర్తు, మా నాన్నగారు మన ఈ యొక్క గణపతి నవరాత్రులలో గణపతి పూజ చేసే క్రమంలో పుస్తకాలు కానీ లైక్ బుక్స్ కానీ చిన్నతనంలో అవన్నీ తీసుకొని రండి, ఇక్కడ గణపతి దగ్గర పెట్టండి, మీరందరూ కూర్చోండి అని చెప్పి పూజ చేసుకున్నది అందరము కూడా. అవును. కనీసం అట్లీస్ట్ వారానికి ఒకసారన్నా కొన్ని చేసుకోవడం ద్వారా మనకు మంచి అలవాటు అవుతుంది. మేధా దక్షిణామూర్తి సంబంధించినటువంటి శ్లోకాలు చదవడం ద్వారా ఆ యొక్క శ్లోకము, అదేవిధంగా సరస్వతి అంటే మనకు చాలా రకాలుగా హ్మ్. అమ్మవారు, సరస్వతి అమ్మవారుకు ఎక్కడైనా దేవాలయం ఉంటే అక్కడ అర్చనాది కార్యక్రమాలు చేసుకోవడం కానీ, ముందు వినాలి. ఓపిక హ్మ్. అవసరము, ఓపిక అనేటువంటిది అవసరము. కరెక్ట్. ఎంత ఓపికగా ఉంటే అంత ప్రయోజకులు అవుతారు. సో, గురుగారు ఈ జాతకం చెప్పించుకుంటాం కదా! మామూలుగా మీ దగ్గరికి రావాలంటే కష్టం వచ్చాకనే రావాలా? కష్టం రాకముందు గూడా జెప్పించుకోవచ్చా? అంటే జాతకం ఎప్పుడు జెప్పించుకోవాలి? ఇది సమయ సందర్భం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతున్నాము అంటే ఎప్పుడు పోతారు? అంటే జబ్బు రాకముందే పోతారా? జబ్బు వచ్చిన తర్వాత పోతారా? జబ్బొచ్చాక పోతాం మామూలుగా. అందరూ అంతే అయిపోయిండ్రు కదా ఇవాళ ఆ! రేపు. ఆ! ఇవాళ ఆ! రేపు అందరూ అంతే ఉన్నారు. ఆ! సో ఏదో ఒక చెరువు నీళ్ళు పోయి చెరువు వెనుక పడ్డ తర్వాతనే మేము గుర్తొస్తాం. అది. అంతే. ఆ! ఇప్పుడు ఏదన్నా మొదలు పెట్టబోతున్నాము, ఏదన్నా చేయబోతున్నాము. మొన్న ఒక పెద్ద ప్రొడ్యూసర్ 2 కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ చేసిండు. పైసలు మొత్తం పోయినవి. హ్మ్. విన్నారా? ఏం చేస్తారు దానికి? కనుక ఓకే. ముందే ఎట్లా ఉంది హ్మ్. పరిస్థితి, 1కి 2 సార్లు చూసుకొని పోవాలి. అచ్చచ్చ! ముందే చూయించుకోవాలి యాక్చువల్‌గా. చూయించుకుంటే ఓకే, డన్. మీరు వెళ్ళే మార్గం బాగానే ఉన్నది. ఓకే. హ్మ్. లేదు ప్లీజ్ వెయిట్ చేయండి. ఇప్పుడు టైం బాలేదు, వద్దు. అవును. ఎప్పుడు ఒక తీరు ఉండదు కదా. ఉండదు గదా! అవును. అట్లా. సో, మా ప్రేక్షకులు మీ దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చి కలిస్తే వాళ్ళకి జాతక చక్రాలు అవి ఏసిస్తారా గురుగారు మీరు? జాతక చక్రం వేసి ఇవ్వచ్చును. హ్మ్. వాళ్ళు నేను అనే పాయింట్ ఒకటే. జాతక చక్రం వేసి ఇయ్యడానికి మనకు ఈ యొక్క ఫోన్లున్నవి వారే అచ్చా! చెప్పేస్తున్నారు, ఆ! వాళ్ళే ఇస్తున్నారు. అంటే నా ఓకే. పాయింట్ వినండి. ఆ!
మీ జీవితంలో మిరాకిల్ జరగాలి అంటే నేను రైట్. చెప్పేది ఒకటే, నన్ను ఆ. కలవక ముందు నన్ను కలిసిన తర్వాత ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. ఆ, కలవక ముందు కలిసిన తర్వాత మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఓకే. మీరేం చెప్పాల్సిన పని నేనే చెప్తా అంటున్నా కదా. ఆ, ఓ ఓకే. ఇప్పుడు నేను జరిగింది, చెప్పకపోయినా జరుగుతుంది, జరగబోయేది. అవును అవును అవునా కాదా? ఇప్పుడు కావాల్సింది అదే కదా. అంతే. ఇప్పుడు మీరు నా జరిగింది విషయంలో నేను చెప్పినవి అన్ని నిజాలైనవి, ప్రతిదీ నిజం అవుతుంది నాది. ఉం? జరిగింది చెప్పినాము, జరుగుతుంది చెప్తున్నాము, జరగబోయేది ఇది. అవును జరగబోయేదే నేను నీకు చెప్తే నువ్వు నన్ను నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కరెక్ట్. కానీ మీ జీవితంలో జరిగినాయి ఇవి అని చెప్పి నేను చెప్తున్నా కదా నిర్ధారంగా. అవును అది అది ఆ పాయింట్ గుర్తుంచుకోండి. జాతక చక్రం కాదు ఇక్కడ. రైట్. జాతక చక్రం ఎవరైనా వేషిస్తారు, ధోతి కట్టుకున్న వాళ్ళు కానీ ఎవరైనా వేషిస్తారు, ఏమున్నది దాంట్లో. ఓకే ఓకే. విద్య కావాలి, సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ తో మాట్లాడాలి, సబ్జెక్ట్ అంతే. రైట్ రైట్. ఎంబీబీఎస్ ఎండి ఏం బోర్డు ఉంటే ఏమున్నది, మంచి చెయ్యి బలం కావాలి అక్కడ, అది గుర్తుంచుకోండి. అస్తవాసి ఉండాలి. అది కరెక్ట్. రైట్ గురుగారు, ఫైనల్గా మా ప్రేక్షకుల కోసం ఈ సకల సమస్యలకు అష్ట కష్టాలకి సులభంగా ఇంట్లో చేసుకోగలిగే రెమెడీస్ ఏమని చెప్తారా? తప్పకుండా. ఎందుకంటే కొన్ని మనము ఎక్కడికో వెళ్ళి చేసుకోలేని పరిస్థితులలో భాగంగా అవును. ఎప్పుడైనా ఒక పాడ్యమి తిథి రోజు తప్పకుండా ఇంట్లో ఒక ఆవు పిడకను కాల్చడం ద్వారా మనకు మంచి సత్ఫల ప్రాప్తి అనేటువంటిది లభిస్తుంది. పాడ్యమి తిథి రోజు ఇంట్లో అగ్నిని మనము రంజింపజేయాలి. ఆవు పిడకపై ఒక ముద్ద కర్పూరం పెట్టి చక్కగా వెలిగించి ఒక 4-5 స్పూన్ల మంచినెయ్యి పోసేయడం ద్వారా కాసేపు ఇంట్లో బర్న్ చేయండి, బాగుంటుంది. లేదా రాగి చెట్టుకు సంబంధించినటువంటి ఒక 11 పుల్లలను తీసుకొని వాటిని వెలిగించండి, ఓకే, కాల్చండి. ఇక విధియ రోజు నాడు అశ్విని దేవతలకు సంబంధించి తప్పకుండా మీరు అశ్విని దేవతాయై నమః, అశ్విని దేవతాయే నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వృద్ధి లభిస్తుంది. ఇక తదియా తిథి రోజు గౌరీదేవి ఆరాధన చేయడం ద్వారా, కుంకుమార్చన చేసుకోవడం ద్వారా, పసుపుతో గౌరమ్మని చేసి కుంకుమార్చన చేయడం ద్వారా మనకు సుమంగళి అనుగ్రహం లభిస్తుంది. ఇక చవితి తిథి రోజు వినాయకుడిని పూజ చేయడం ద్వారా మనకు విఘ్న నాశనం కలుగుతుంది. ఏవైతే పనులు అన్నిటికీ విఘ్నాలు కలుగుతున్నాయి అని అనుకునేటువంటి క్రమంలో తప్పకుండా అన్ని ఫలితాలు ముందుకు వెళ్తాయి. అదేవిధంగా పంచమి తిథి నాడు నాగదేవతలకు అభిషేకాలు చేసిన, సర్పసూక్తంతో అభిషేకం చేసినా కూడా తొందరగా వివాహం జరుగుతుంది, వంశాభివృద్ధి జరుగుతుంది. షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం ద్వారా మనకు పుత్ర ప్రాప్తి లభిస్తుంది, కుజదోషాలు నివారణ అవుతాయి. సప్తమి తిథి రోజు సూర్యుని యొక్క ఆరాధన చేయడం ద్వారా మనకు ఆయురారోగ్య సిద్ధి కలుగుతుంది. ఇక మరొకటి ఏం చెప్తున్నారయ్యా అంటే అష్టమి తిథి రోజు మనకు అష్టమాతృకులను పూజ చేయడం ద్వారా మనకు దుర్గతి లభిస్తుంది. దుర్గతి అంటే ఏదైనా మనకు నాశనం జరిగే పరిస్థితి ఉంటుంది. ఇక నవమి తిథి రోజు దుర్గాదేవి ఆరాధన అంటే ఇది ఎంతో విశేషము. అది నవమి తిథి రోజు సంపద సిద్ధి కలుగుతుంది, మనకు సంపద సిద్ధి. మరొకటి ఏం చెప్తున్నారయ్యా అంటే దశమి తిథి రోజు ఇంద్రాది దిక్పాలకులను పూజించిన, ఇంద్రాదిక్పాలకులకు కాస్త నైవేద్యాన్ని సమర్పించినా కూడా వారిని కనీసం మనసులో స్మరించుకున్నా కూడా మనకు పాప సంహారం లభిస్తుంది. కుబేరునికి సంబంధించి ఏకాదశి రోజు పూజ చేసుకున్నట్టయితే కుబేరునికి సంబంధించిన అనుగ్రహం ఉంటుంది. అదేవిధంగా ద్వాదశి రోజు మహావిష్ణువును మనం పూజ చేసుకున్నా కూడా పుణ్యప్రదము అనేటువంటిది ఉండబోతున్నది. ఇక త్రయోదశి రోజు మనకు ధర్మమైనటువంటి పనులను చేసుకోండి, అబద్ధాలు ఆడకుండా ఉంటే మనోవాంఛ సిద్ధి ఉంటుంది, మీరు మనసులో కోరుకున్నటువంటి కోరికలు. చతుర్దశి రోజు రుద్రుడు ఈశ్వరునికి అభిషేకము, మృత్యుంజయం లభిస్తుంది. ఇక పౌర్ణమి తిథి రోజు చంద్రుణ్ణి స్మరించాలి, అమ్మవారిని స్మరించడం ద్వారా ధనధాన్య వస్తువాహన ప్రాప్తి. అమావాస్య రోజు పితృదేవతలను స్మరించడం ద్వారా మనకు సంతాన సౌఖ్యం లభిస్తుంది. సో కనుక ప్రతి తిథికి సంబంధించి మీరు దేనికి కనెక్ట్ అయి ఉన్నారు అనేటువంటిది చూసుకొని చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు లభిస్తాయి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఏ సమస్యకైనా మన యొక్క సనాతన ధర్మంలో ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో అద్భుతమైన పరిష్కారం ఉంది. ఆత్మహత్యలు ఇట్లాంటివన్నీ కూడా దయచేసి
ఎలాంటి వాటికి సంబంధించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. గురువుగారికి ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఆయన సూచించే పరిహారాలు మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చేస్తాయి. మీకు అప్పుల బాధలున్నా, మీరు రుణ విముక్తి కావాలన్నా ఏదైనా సరే ఒక్క పరిష్కారం, ఒక పరిహారంతో మీ సమస్య పరిష్కారం అవుతుంది. అట్లాగే మీకు తెలిసి ఇలాంటి ఏమైనా సమస్యలతో బాధపడే వాళ్ళున్నా గూడా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో గూడా మీరు ఒక వెలుగులు పూయించిన వాళ్ళవుతారు. సో, ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. ఇక్కడ కింది నంబర్‌కి ఫోన్ చేయండి. గురువుగారి యొక్క అపాయింట్‌మెంట్ తీసుకోండి. మీ యొక్క బాధలన్నీ తొలగించుకోండి. సో, థాంక్ యూ గురుగారు. థాంక్ యూ. సో, ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.